ముందుగా ప్రేమావతారి, సేవాస్ఫూర్తి ప్రదాత, సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యశ్రీ చరణాల బృందాలకు నమస్కరిస్తూ, ఈ రోజున వారి సన్నిధిలో వారి అనుమతితో ఈ సత్సంగంలో పాల్గొనే అవకాశం ఈ సమితి ద్వారా కల్పించడం నా అదృష్టంగా భావిస్తూ, సమితి వారికి జిల్లా అధ్యక్షులు శంకరప్ప గారు వచ్చున్నారు, సోదరులు వారికి, మా దేవుడు వెంకటరమణ గారు, తర్వాత అందరికీ కూడా శేఖర్ గారు అందరికీ మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఈరోజు గమనిస్తే సత్సంగాన్ని ఒక పక్కన పెట్టుకుంటే పర్తియాత్ర సందర్భంగా బాల వికాస్ పిల్లలు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు, అంటే పర్తియాత్రలో మన ప్రశాంతనంలో వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు మనకు చూపించినట్లే సుమారు 14, 12, 13 పర్తియాత్ర స్వామి సన్నిధిలో నిర్వహించే అవకాశం మాకు కలిగింది. అన్నిట్లకంటే స్వామివారికి బాగా నచ్చేటువంటిది పర్తియాత్రలో బాల వికాస్ పిల్లల ప్రోగ్రాం. నేను ఎన్నో కార్యక్రమాలు చూశాను స్వామి దగ్గర. వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే మాతృశ్రీ ఈశ్వరమ్మ కార్యక్రమం చేశారు స్వామి దగ్గర, మా విశాఖపట్నం నుంచి. అమ్మగారి గురించి ఏదో చెప్తున్నారు పిల్లలు ఆ ప్లేనెట్లో. నేను అక్కడ వరండా దగ్గర కూర్చున్నాను, నేను ప్రకాష్ రావు గారు, ముకుందరావు గారు, చలం గారు అంతా కూర్చున్నాం. స్వామికి ఇంకా దుఃఖం పట్టలేకపోయినారు అమ్మగారి గురించి చెప్పగానే. పిల్లలు అట్లా ఆ తన్మయత్వంతో చెప్తుంటే స్వామి అట్లా మాకు అరే ఏంటి ఖర్చుకు తీసి ఇట్లా పెట్టుకుని మళ్ళీ వాళ్ళకి చూసేవారు. పిల్లలు కూడా కొంచెం షర్క్ అయినారు. ఇప్పటికీ నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇది కంటిన్యూ చేయాలా ఆపేయాలా? స్వామి ఇట్లా ధారాపాతం ఒక విధంగా చెప్పాలంటే, అంటే మమైకం అవడం అనేటువంటిది స్వామి యొక్క తత్వం. పిల్లలు చేస్తూ ఉంటేదన్నా సరే అన్నీ వేదం కానీ, నామ సంకీర్తన కానీ, లేదా చక్కటి ఉపన్యాసకర్త ఈ బాబు ఇక్కడ పాడాడు, ఫ్యూచర్ ఏదో ఎక్కడో సింగర్ అయిపోతాడేమో, మరి ఆల్రెడీ ఉన్నాడు. ఇదంతా కూడా ఎట్లా అండి, పూర్వజన్మ సుకృతం. ఇదేం ఊరికే వచ్చేటువంటిది కాదు, అది తర్వాత చెబుతాను. ముందుగా మనం ఆ పిల్లలందరికీ మా అందరి తరపున ఆశీస్సులు తప్పక తెలియజేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నాను అంటే మా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఒక ఆధ్యాత్మిక సాధన నాలో కలిగింది అంటే 3 సంవత్సరాల వయసు నుంచే మా తల్లిగారు ఆ స్పిరిచువల్ ఆ సిస్టమ్ నేర్పారు. సరిగ్గా మాటలు వచ్చేది కాదు, రావు కరెక్ట్గా. ఉదయాన్నే లేచినప్పుడు ఇప్పుడు మనం చెప్తున్నాం కరాగ్రే వస్తే లక్ష్మి అని, కింద కాలు పెడితే మంచం నుంచి దిగిన వెంటనే ఏదో చెప్తాం. ఆ రోజుల్లో మా సిస్టర్ పేరు లక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. అంటే అప్పట్లో ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎట్లా ఉండేదో చూడాలి మనం. నాకు పేరు రాదని అక్క పేరు ఏంట్రా అని అడిగేది లక్ష్మి, నాన్న పేరు ఏంట్రా సత్యనారాయణ, లక్ష్మీనారాయణ అనరా అనేది కాలు కింద పెడితే. అదే మొట్టమొదటి అది గురువు అనమాట నాకు మా అమ్మగారు. మా తండ్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన, మాది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ కిర్లంపూడి ఈశ్వరరావు నుంచి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది మాకు బాగా. అయినా కూడా ధర్మము తప్పకుండా ఉండాలి అనేటువంటిదే సూక్తి. మా ఫాదర్ రెవెన్యూలో వర్క్ చేసినా కూడా ఈరోజు వరకు నేను ఇట్లా ఉన్నాను అంటే ఆయన నన్ను ఎన్నుకున్నారు అంటే భగవంతుడు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మార్గమే. అందుకని నేను వారిని స్మరించుకోవడం నా ధర్మం. మరి ఇంతవరకు ఇన్ని కార్యక్రమాలు ఉద్యోగం చేసి సంస్థ పేరు చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఎన్నో రోజులు ఊర్ల మీద తిరుగుతున్నామంటే ఇంట్లో మిస్సెస్ మరి వారి సహకారం, కుటుంబ సహకారం లేకుండా జరగదు. వారికి స్వామి ఆశీస్సులు దండిగా ఉండాలని నేను కోరుతూ, ఈ సత్సంగానికి ఒక చిన్న టైటిల్ పెట్టినారు, స్వామి మనము సంస్థ అని. ఈ 3 వేరు కాదు నా ఉద్దేశంలో. స్వామికి సంస్థకి ఏం తేడా లేదు.
మధ్యలో మనం ఉన్నాం అంతే. ఒక కాయిన్ తీసుకుంటే కాయిన్కి అటు ఇటు ఏదైతే బొమ్మ బొరుసు ఉంటే మధ్యలో మెటల్ ఉంటుందో ఆ మెటల్ మనం మన జీవితానికి రెండు వైపులా కూడా ఆధారం ఏమిటంటే ఒక పక్క సంస్థ, ఒక పక్క స్వామి. ఈ అంశాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నిజ జీవితంలో. ఏ ఒక్కటి మిస్ అయిపోయినా కాయిన్కి దానికి వాల్యూ లేదు. అది పూర్వం అనేవారు సొత్తు అయిపోయింది దాన్ని. సొత్తు అంటే పనికిరాదని. మన జీవితాలు బాగుండాలంటే కాయిన్కి రెండు పక్కల ఒక వాల్యూ, ఒక పక్క ముద్ర ఉన్నట్టే మనకు కూడా ఉండాలి. ఒక పక్క సంస్థ, ఒక పక్క స్వామి. కాబట్టి ఈరోజు మనం ఈ సత్సంగంలో స్వామివారి గురించి ముందుగా మనం ఒక టైటిల్ ప్రకారం అనుకున్నాం కాబట్టి స్వామివారి యొక్క దివ్యత్వాన్ని ఎట్లా మనం తెలుసుకోవాలి? చాలా సులువు, చాలా సులువు. ఎందుకంటే తల్లి గర్భంలోకి ప్రవేశించడమే పెద్ద దివ్యం. ఆయన స్వామి చూస్తే బుక్స్లో రాసి ఉంది, మనం ఎన్నో చూసాం. స్వామివారి ప్రవేశం ఎట్లా జరిగింది? ఒక అద్భుతమైన రీతిలో తల్లి గర్భంలోకి ప్రవేశించారు. దట్ ఈస్ ద ఫస్ట్ మిరకిల్ ఇన్ సత్యసాయి వైభవం. ఇక కొంచెం ముందుకు వస్తే ఉద్భవించిన తర్వాత నాగేంద్రుడి రూపంలో వారికి శేషపాల్పు పట్టడం, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చూసుకుంటూ వస్తే స్వామి యొక్క దివ్యత్వం ఆయన బయటికి రాకముందు నుంచి, ప్రవేశించిన దగ్గర నుంచి, బయటకు వచ్చిన దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మరి స్వామి బాల్యంలో గ్రామంలో పాండురంగ భజన మండలి స్థాపించడం, దివ్య నామ సంకీర్తనలు, ఎవరన్నా గ్రామాల్లో కప్పలకి చిన్న తాడు కట్టి ఇట్లా ఊరేగించేదో హడావిడి చేస్తుంటే వాళ్ళని దెబ్బలాడి అట్లా చేయకూడదు, వాటిని హింసించరాదు అని స్వామి చెప్పి ఒక మార్గంలోకి గ్రామంలో ఉన్న పిల్లల్ని తీసుకురావడం అనేటువంటిది స్వామివారికి ఉన్నటువంటి ప్రేమ, అవ్యాజమైనటువంటి ప్రేమకి నిదర్శనం అది. మనం అదేవిధంగా తన 14వ అవతార ప్రకటన చాలా గొప్పదైనటువంటి అంశం. మనం అవతార ప్రకటన ర్యాలీ చేస్తాం ప్రతి సంవత్సరం. ఏం చెప్పారు అవతార ప్రకటన చేసినప్పుడు? నేను సాయిబాబా అని ప్రకటించారు, మల్లెపూలు వేశారని అంటారు. దానికంటే ముందు ఒక వాక్యం, చాలా గట్టైన వాక్యం ఉన్నది. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, ఉద్ధరించడానికి నేను వెళ్ళిపోతున్నాను, మీకు నాకు సంబంధం లేదు, ఈ శరీరానికి మీకు సంబంధం విడిచిపోయింది అన్నారు స్వామి. ఈ అవతార ప్రకటన రహస్యమే భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య వైభవానికి నాంది ప్రస్తావన. చిన్నప్పుడు చాలామంది తెలియకపోవచ్చు. ఇక ఆ క్షణం నుంచి స్వామివారి మహాభినిష్క్రమణ వరకు కూడా వారి లీలలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. స్వామి ఒక మాట చెప్పారు, చరాచర జగత్తున్నంత కాలము ఈ అవతార వైభవం ఉంటుంది, సత్యసాయి సేవా సంస్థల వైభవం ఉంటుందని మనం అది గమనించుకోవాలి. మరి అవతారం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే స్వామి ఒక మాట భక్తులందరికీ చెప్పిన వాక్యం ఉంది. చాలామంది అంటారు భగవంతుడి గురించి తెలుసుకుంటాం, స్వామి చాలా క్లియర్గా చెప్పారు, నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు, మన వల్ల కాదు. ఎట్లా కాదట, ఎట్లా కాదు అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి మాట చెప్పారు స్వామి. ఈ ఆకాశం అంత పేపర్ తయారు చేసుకోండి, ఒక వైట్ పేపర్ ఆకాశం అంతా, సముద్రంలో ఉన్నంత వాటర్ అంతా ఇంకులా తయారు చేసుకోండి, కొన్ని వేల పడగల సర్పం ఏదైతే ఉన్నదో అట్లా మీరు అందరూ కూడా కూర్చొని రాస్తూ ఉండండి, రాస్తూనే ఉంటారు కానీ నా యొక్క వైభవం మీరు తెలుసుకోలేరు, కాబట్టి నా గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయకండి అన్నారు. ఎందువల్ల చేయకూడదంటే ఆల్రెడీ ఆయన రామకృష్ణ ఇత్యాది అవతారాలతో వచ్చేసి ఉన్నాను, అవన్నీ జరిగే ఇక్కడికి వచ్చింది. మనం కాస్త తెలుసో తెలియకో లేకపోతే మిడిమిడి జ్ఞానం అవ్వచ్చు, ఉత్సాహం కావచ్చు, ఆయన దేవుడా కాదా, ఇట్లా తిప్పితే మొన్న మనకి స్వామి ఐక్యం చెప్పినటువంటి పట్టాభిరామ గారు కూడా తిప్పుతారు, ఆయనకి వస్తాయి స్వామి, ఇట్లాంటి మాటలు చాలా విన్నాం. ఇవన్నిటితో మనకు సంబంధం లేదు. ఆయన అవ్యాజమైనటువంటి ప్రేమ చూపించడానికే ఈ అవతార రూపంలో మానవ శరీరం ధరించి మానవులను ఉద్ధరించడానికి వచ్చారు, లేకపోతే మనం ఆయన దగ్గరికి చేరలేము. ఉదాహరణకి
ఒక విష్ణుమూర్తి అవతారంతో వచ్చి నాలుగు చేతులు శంకు చక్ర గదాధారులు ఉంటే మనం వెంటనే ఒక ఎగ్జిబిషన్ పెడతాం, టికెట్ 500, రండి చూడండి దేవుడు వచ్చాడు కిందకి. మన పరిస్థితి అట్లా ఉంది. ఇక లేదు నరసింహావతారంతో వస్తే ఎవరు మన దగ్గరికే చేరారు, అమ్మ మంద చంపుతాడేమో అని. దేవుడు అక్కర్లేదు మనకి. కాబట్టి ఈ కాలమాన పరిస్థితుల్లో అవసరమైనట్లుగా మానవులకి మానవావతారంతో వచ్చి తన జీవితాన్ని మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని, ఇది చాలా విశిష్టమైనటువంటి వాక్యం స్వామి చెప్పిన దాంట్లో, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పి ప్రారంభించారు మన ఈ ఉద్ధరణ కార్యక్రమాన్ని. దాంతోపాటు నా జీవితం మీకు సందేశం అని ఒక్క మాట అనేసి ఊరుకుంటే సరిపోయేదేమో, ఆయన అవతారాన్ని చేసుకుని వెళ్ళిపోయేవారు. ఇక నెక్స్ట్ వాక్యం యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. భక్తుల జీవితమే నా జీవితం, నా మెసేజ్. ఎట్లా మారుతుంది? వారు దివ్యత్వం ఉంది, వారు మాట్లాడతారు, బాగుంటుంది. మనం మాట్లాడితే ఎవరు వింటారు? అది ఎట్లా అంటే మనం మార్చుకోవాలి. ఆ మార్చుకునే పద్ధతిలోనే స్వామి అవతార వైభవంలో మనం చూస్తే ఏమిటి లక్ష్యం, వారి అవతారం ఎందుకు వచ్చారు? రామకృష్ణ ఇత్యాది అవతారాలు వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంది. ఈ అవతారంలో ఏముంది లక్ష్యం అని ఆలోచిస్తే మనం మొట్టమొదటిగా వేదోద్ధరణ, విద్వత్పోషణ. మనం చూస్తున్నాం, మన పిల్లలు ఈరోజు అసలు ఎప్పుడు అనుకోలేదు వేదం చదువుతున్నారు. మన పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా వేద జాంటింగ్. ప్రశాంత నిలయంలో ఎన్నో వేద కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల ద్వారా కోటాను కోట్ల మంది వేదాన్ని నేర్చుకుంటున్నారు, పఠిస్తున్నారు. అంటే వేదోద్ధరణ. ఏదైతే మనకి భారతదేశంలో ఆత్మ అనేటువంటిది ఉందో, భారతదేశ ఆత్మ అంటే అదే వేదం. ఆ వేదాన్ని స్వామి మళ్ళీ నిలకడగా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. విద్వత్ పోషణ, ప్రశాంతి విద్వన్ మహాసభలని అప్పట్లో ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటాయి. దసరా ఉత్సవాలకి మాకు కూడా తెలిసిన మా ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది వేద పండితులు వెళ్తూ ఉండేవారు. వేద పండితులకి ఎవరైనా ఉంటే క్షమించాలి, ఆ బంధువులు కానీ కాస్త ఒక అంగుళం పైన ఉన్నామన్న భావం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని ఎంతోమందిని మార్చి, ఓహో నేను ఇట్లా పైన లేను, నేను అందరితో సమానంగా ఉన్నాను, ఈ సమాజానికి ఉపయుక్తంగా ఉండాలనే విధంగా తీర్చిదిద్దిన వారు స్వామి ఎంతోమందిని మార్చారు. అదేవిధంగా మనం భక్త సంరక్షణ, భక్తోద్ధరణ అనేటువంటిది ఇంకొక సెట్ ఆఫ్ వర్క్ స్వామి. భక్తులకు ఏం కావాలి? ఏ కష్టం వచ్చినా నన్ను కాపాడేవాడు కావాలి. కాబట్టి అది పెట్టుకున్నాడు స్వామి ముందు. ఈ మనుషులందరినీ నా వైపు తిప్పుకోవాలంటే వాళ్ళని సంరక్షించాలి. భక్త సంరక్షణ మనకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మన బంధువులకి అందరికీ తెలుసు, మనకి ఏం కష్టం వచ్చినా ఏది ఉన్నా సరే స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటాం. వెళ్ళి కళ్ళు మూసుకుని చెప్తే ఆయన కాపాడు. సంరక్షణ. అదేవిధంగా భక్తోద్ధరణ, వాళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడమే నా అవతార లక్ష్యం అన్నారు స్వామి. వాడిని ఉద్ధరింపజేయాలి. భక్తుడిని తరింపజేయాలంటే వాడిని ఉద్ధరింపజేయాలి. కాబట్టి భక్తోద్ధరణ అనేటువంటిది ఒక కార్యక్రమం. విశదీకరిస్తే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా స్వామి చూస్తే వ్యక్తి యొక్క ప్రవర్తనలో పరివర్తన. జాగ్రత్త గమనించండి. సత్యసాయి సేవా సంస్థలో రాకముందు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, వచ్చిన తర్వాత మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, మన మాట ఎట్లా ఉంది, మన దృష్టి ఎట్లా ఉంది, మన యొక్క వ్యాపార దృక్పథం కానీ, విద్యా దృక్పథం కానీ, లేకపోతే సమాజం పట్ల దృక్పథం కానీ, ఇంట్లో కుటుంబం పట్ల దృక్పథం కానీ ఎట్లా ఉంది? పూర్తిగా మారినట్లుగానే మారుతాం మనం. కావాలంటే ఎవరికి వాళ్ళు మనం కళ్ళు మూసుకుని స్వామి ముందు కూర్చొని సంస్థలో రాకముందు నేను ఎట్లా ఉన్నాను, స్వామి ఇప్పుడు ఎట్లా ఉన్నా అంటే మనకే తెలుసు. ఎవరు గ్రాఫ్ గీయక్కర్లేదు. దానికి ఎందుకు తీసుకొచ్చారు? ప్రవర్తనలో పరివర్తన ఎందుకు రావాలి? ఎవరికైనా వీడు మారేడరా అంటే వాడిని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తానన్నారు స్వామి. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ వర్క్. చాలా ప్లాన్డ్. చూడండి, ఎవ్రీథింగ్. మానవ జీవితాలని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను అన్నారు. దానికి ఉదాహరణ నేనే. చాలా పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాది. కిర్లంపూడి అంటేనే ఆ బేస్ ఎలా అటువంటిది మాకు. అక్కడ ఈశ్వరుడు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అట్నుంచి ఇటు ఈవెన్ స్కూల్ దగ్గర నుంచి కాలేజీలో దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఒక లీడర్షిప్ ఉండేది నాకు.
డిపార్ట్మెంట్లో 84 జాయిన్ అయ్యాను. 84 నుంచి నేను లీడర్, నేషనల్ కౌన్సిల్ లీడర్ ఉన్నాను. అట్లాంటిది మరి స్వామి నన్ను మార్చి ఇక్కడ నిలబెట్టి మాట్లాడిస్తున్నారంటే ఏమిటి ఇదే? మనం చూసుకోవాలి, ఎవరికి వాళ్ళకే ఎగ్జామిన్ చేసుకోవాలి. మనమే స్కానింగ్ మిషన్ పెట్టుకుని మనం చెక్ చేసుకోవాలి అంతే. మన ప్రవర్తనలో పరివర్తన వచ్చిందా లేదా, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకుంటున్నామా లేదా, ఇది మనం ఆలోచించుకోవాల్సింది, ఎవరు మనకు చెప్పక్కర్లేదు. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు చేశారు స్వామి? వేదోద్ధరణ, విద్వత్పోషణ, భక్త సంరక్షణ, భక్తోద్ధరణ, ప్రవర్తనలో పరివర్తన, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎందుకు తీసుకెళ్తున్నారు మనల్ని అంటే మోక్షాపేక్ష పొందుటకు అన్నారు స్వామి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ జీవితం ఎందుకు వచ్చిందంటే పునర్జన్మ లేకుండా ఉండడానికి వచ్చిందన్నారు స్వామి. వై యు బోర్న్ అంటే నాట్ టు బోర్న్ అగైన్. మనం ఇక పుట్టకూడదు. రుణం ఉంటేనే పిల్లలు పుడతారు, తీర్చుకోవడానికి పట్టుకెళ్ళడానికి. వాడికి ఏం పుట్టలేదంటే స్వామి చెప్పారు, మేమున్నాం, వాడికి ఏం లేరు, నీకు రుణం పోయిందిరా అన్నారు స్వామి. విన్నవాళ్ళకి బాగుంటుంది, పడ్డవాళ్ళకి కష్టంగా ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఇక్కడ మనల్ని మోక్ష స్థితికి తీసుకెళ్ళడం. మోక్షం అంటే అదేదో బంధుతో స్వర్గానికి వెళ్ళడము కాదు, భగవంతుడికి నచ్చినట్టుగా జీవితాన్ని నడపడం. ఈ కాలంలో అది చాలా కష్టం. మరి మనం ప్రయత్నం చేస్తే జరుగుతుంది అనేటువంటి దానికి ఈ కార్యక్రమంలో ఒక్కొక్క అంశానికి మనం భక్త సంరక్షణ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి దాంట్లో నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ ఏవి కూడా విన్నబై కాదు, జాగ్రత్త గమనించండి. కాదు, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాదు, స్వయంగా ఆ సిచ్యువేషన్లో నేను ఉండడం కానీ మా పరిస్థితుల వల్ల జరగడం వలన. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే ఎక్కడో బుక్లో చదివామంటే ఎవరో చెప్తే విన్నాము, అదేదో యూట్యూబ్లో వచ్చింది, ఇప్పుడు రీల్స్లో వచ్చిందంటే ఏం నమ్మకానికి లేదు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి అంశము కూడా వ్యక్తిగతంగా నేను అనుభవించి అందులో ఉన్నటువంటి కార్యక్రమాలే. ఆ జరుగుతున్నవన్నీ కూడా ఆ వ్యక్తులు కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. భక్త సంరక్షణ అంటే ఒక సేవదలు ఉండేవారు మాకు విశాఖపట్నంలో. మహిమలు కావాలి మనందరికీ, కొంచెం బాగుంటుంది వినడానికి. ఆయన స్క్రాప్ బిజినెస్ చేసేవారు, ఐరన్ స్క్రాప్. మనకి సేవదల్లో అప్పట్లో మాకు ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉండేవి. డీప్ ఫారెస్ట్లో విశాఖపట్నం యునైటెడ్ జిల్లా అంటే మొత్తం ఫారెస్ట్తో కలిపి చాలా పెద్ద జిల్లా. ఒక మెడికల్ క్యాంప్కి వెళ్ళాలంటే ఇటు ఒక 150 కిలోమీటర్లు, అటు ఒక 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ కుదరదు. అంతా ట్రైబల్ ఏరియా. ఆ వ్యాన్ డ్రైవ్ చేయడానికి వచ్చేవాడు అతను, సేవదల్లే ఆ ఉద్యోగం చేసుకునేవాడు. ఒకానొక సందర్భంలో మంచి బలిష్టంగా ఉంటాడు, గట్టిగా మంచి హెల్దీ మ్యాన్. ఆ బీహార్లో కొంతకాలం నుండి వచ్చాడు. ఒకానొక సందర్భంలో ఆయనకి స్లోగా వెయిట్ రిడక్షన్ స్టార్ట్ అయింది, బాడీలో వెయిట్ తగ్గడం మొదలుపెట్టింది. అప్పుడు మేమంతా మెడికల్ టీంలో ఉంటాం కాబట్టి డాక్టర్ జీవీఎస్ రావు గారు అని వారు సీఎంఓగా ఉండేవారు, ఉన్నారు ఇప్పుడు కూడా. వారిని కన్సల్ట్ చేస్తే చూసి ఇదేదో కొంచెం అనుమానాస్పదం ఉంది, ముందు ఈయన మనం అర్జెంటుగా ఎక్కడన్నా హాస్పిటల్లో పెట్టి చూద్దామంటే డాక్టర్ మంగమ్మ గారని విశాఖపట్నం వారు తెలిసిన వాళ్ళు ఉంటే ఓల్డెస్ట్ డాక్టర్ ఆమె, గైనకాలజిస్ట్. వారి దగ్గర శ్రీనివాస్ అని వాళ్ళ అబ్బాయి, డాక్టర్లు అందరూ డాక్టర్సే. వాళ్ళ దగ్గర అంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనేటువంటిది వాళ్ళ, అది గైనకాలజీ డిపార్ట్మెంట్ అయినా కూడా ఒక రూమ్ సెపరేట్గా ఉండేది. ఆ రూమ్లో పెట్టారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, ఏదో టెస్ట్లు అవుతున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళబోయేటప్పటికి ఇంకా వారం రోజుల్లో 11-11.5 కిలోగ్రాముల బరువు తగ్గిపోయింది. ఇట్స్ ఎ క్లియర్ సిమ్టమ్ ఫర్ ఏ క్యాన్సర్. సరే మాకు పిలిచారు, రోజు వెళ్ళేవాళ్ళం. ఈయనకు ఒక టెస్ట్ చేయాలా, అట్లా మనిషిని ఇట్లా బెండ్ చేసి పెడతారు, నడుములోకి ఇక్కడ వెన్నులోకి ఒక నీడిల్ దించి సరింజింగ్ అని చెప్పి అది లిక్విడ్ తీస్తారు బయటికి, అది టెస్ట్కి పంపాలి. దానికి చేయించాం. రవి మోహన్ అని ఒక పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉండేవాడు, రిపోర్ట్ పంపించాము. అతనికి చిన్నపిల్లడు, ఒక అబ్బాయి అప్పటికి 8th 9th చదువుతున్నాడు, ఒక అమ్మాయి మాటలు రావు, చెవులు వినపడవు. సరే రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ ఆయన దగ్గరికి పట్టుకుని వెళ్ళాం. ఆయన నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు ఉన్నారు అని. ఆమె వైఫ్ ఉంటుంది కానీ ఆమెకు తెలుగు సరిగ్గా రాదు, బిహారీ ఆవిడ. అంటే అబ్బాయిని తీసుకుని వెళ్ళాను. రిపోర్ట్ చూసి ఈయనకి
పలానా క్యాన్సర్, ఇది స్టేజ్ ఏంటి అనేటువంటిది ఇంకా తెలియదు, కానీ ట్రీట్మెంట్ చేయొచ్చు, ఒక వారానికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు. వారానికి 25,000. ఇది జరిగి ఒక 15 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లో 25 వారానికంటే జరిగే పని కాదు. సరే, ఇంకేంటి అంటే ఏముంది, వాళ్ళ అబ్బాయికి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇదా చేయాలా అలా చేయాలా అంటున్నారు. ఇంకా అంతా మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మిస్సెస్కి చెప్పాలి, హాస్పిటల్లో ఉంది ఈ విషయం చెప్పాలి, చాలా కఠినమైన పని. మీ ఆయన క్యాన్సర్ అంటే ఎంత ఖర్చు అవుతుందంటే రెగ్యులర్ డే టు డే యాక్టివిటీయే లేదు వాళ్ళకి. ఎట్లా చెప్పాలి? మధ్యాహ్నం 2 అయింది, 2:30. సరే, నేను మంగమ్మ గారు ఇల్లు అంటే చాలా పెద్ద సత్యసాయి నిలయం. ఆ రోజుల్లో ఈ ప్రొజెక్టర్లో ఏమీ లేని రోజుల్లో 16mm ఫిల్మ్లు ఉండేవి. ఒక స్క్రీన్ గుడ్డగట్టేవాళ్ళం వీధుల్లో. ఈ చిన్న మిషన్ పట్టుకుని ఇట్లా తిప్పిన మిషన్ ఉండేది, అది పట్టుకుని 16mm సినిమాలు వేసేవాళ్ళం, స్వామి సినిమాలు. అట్లాంటి ఉండేది వాళ్ళ ఇంట్లో. ఆమె చాలా పెద్ద భక్తురాలు స్వామికి, వాళ్ళ హస్బెండ్ కూడా. సరే, వెళ్ళి ఇక నేను ఆ పెద్ద నిలువెత్తి ఫోటోలు ఉండే ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టి, ఏం స్వామి ఇలా చేసావు, సేవ చేయించుకుంటాను, మేము చూడవా అని ఏదో మనకు అనిపిస్తుంది కదా, ఈజీ కదా అంటాం. ఆయన మరి ఎదురుగా లేరు కాబట్టి ఏదో అంటాం. అని ఎందుకో సడన్గా నాకు అనిపించింది. పాత వాళ్ళు చెప్పేవారు మాకు, ఏదైనా చాలా విపరీతమైన కష్టం వచ్చేదన్న ఇబ్బంది ఉన్నదంటే స్వామికి ఫ్యాక్స్ పంపండి అనేవారు. స్వామికి ఫ్యాక్స్ పంపండి. స్వామికి సరే, స్ట్రక్ అయింది నాకు. ఆమెకు చెప్పానమ్మా, చాలా ఇబ్బందికరమైన అంశము ఇదట పరిస్థితి అంటే, ఆవిడ నువ్వేం మాట్లాడొద్దు, నీకు ఏం కావాలో అది రాసుకుని ఇస్తే ఫ్యాక్స్ పంపిస్తాను స్వామికి అని ఆవిడ రాసేసింది. ఓ వైట్ పేపర్ ఇచ్చాం, రాసింది. పట్టుకుని నేను వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, వాళ్ళది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర హాస్పిటల్ పట్టుకెళ్ళి ఫ్యాక్స్ ఇవ్వడానికి వాడికి ఇచ్చాను. వాడు ఫ్యాక్స్ తీసుకుని చూసాడు, ఇట్లా పెట్టి స్కాన్ చేస్తాడు కదా పంపడానికి. వాడు చూసి, ఏమండి ఇది ఏం లాంగ్వేజ్ అంటే అని అడిగాడు. అదేందో చూస్తే బిహారీ అదేదో లాంగ్వేజ్లో రాసింది ఆమె. ఎవరికి పంపుతున్నారు? సత్యసాయిబాబా గారికి ఈ లాంగ్వేజ్లో ఉండొచ్చా? తెలుగే కదండి ఆయన మాట్లాడతాడు, ఈ లాంగ్వేజ్ ఏమర్థం అవుతుందంటే అక్కడ ఇదే ప్రింట్ వస్తుందండి అన్నాడు. ఇప్పుడు నాకు సమస్య, ఇది పంపాలా పంపకూడదా? పంపితే ఏమవుతుంది? ఒక క్షణం, ఇవన్నీ మనకు సంబంధం లేదు, నువ్వు పంపుకో. పంపించాం. స్వామి సన్నిధిలో చెప్తున్నాను నేను. స్వామి 4 గంటలకు దర్శనంకి వచ్చేవారు. 3:40కి ఈ ఫ్యాక్స్ డెలివరీ అయింది, కన్ఫర్మ్ చేసుకున్నాం. అప్పట్లో మాకు యాక్సెస్ ఉండేది. ఇప్పుడు ఫోన్ చేసి సెంట్రల్ ట్రస్ట్ ఆఫీస్లో ఫోన్ చేసి, నాయన ఫ్యాక్స్ వచ్చిందా పలానాది, స్వామికి పెడుతున్నారా లేదని అడిగేవాళ్ళం. ఆ యాక్సెస్ ఉండేది స్వామి దయ వల్ల. లోపల పంపించారు ఫ్యాక్స్. 4 గంటలకు స్వామి దర్శనానికి వచ్చారు. 4:50కి నేను హాస్పిటల్లో ఉన్నాను, మంచం మీద ఉన్నాడు. నన్ను ఇట్లా కొట్టి, నాగేశ్వరరావు నేను బాత్రూమ్కి వెళ్ళాలా అన్నాడు. అప్పుడు స్పృహ లేని పరిస్థితి. ముందు పెడతామంటే, ఎందుకు పెడతాం, నేను లేస్తాను కదా అన్నాడు. బలవంతం లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఎందుకు హాస్పిటల్లో పెట్టామన్నారు. మీరు నమ్మరు, ఆ రోజు రాత్రికి ఆయన డిశ్చార్జ్ చేయడం జరిగింది. క్యాన్సర్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, ఇది నేనే మొత్తం చేసి డీల్ చేసేవాడిని. చాలామంది అనుకుంటారు ఏదో ఎక్కడో చదివేమండి అట, ఏం కాదు. ఎట్లా జరిగిందంటే, నువ్వు సేవ చెయ్యి, నేను సేవ చేస్తాను. వెరీ సింపుల్ ఫ్యాక్టర్. నువ్వు సేవ చేయి అంతే. అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి ఉంటే చాలు. ఇదొక మనం ఒక్కొక్క సబ్జెక్టులో భక్తోద్ధరణ అన్నారు. భక్తులను ఉద్ధరించడం అంటే ప్రవర్తనలో పరివర్తన అంటే అన్ని విభాగాలు చూడండి. ఈ రోజుల్లో బాల వికాస్ పిల్లలు కానీ, స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ, సేవా యాక్టివిటీస్ కానీ, లేదా యూత్ యాక్టివిటీ కానీ, మహిళా యాక్టివిటీ కానీ, అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వాళ్ళని కూడా ఉద్ధరిస్తున్నారు స్వామి ఏదో ఒక రూపంలో. భక్తోద్ధరణ అంటే అంతకన్నా ఏం అక్కర్లేదు. ఏదో ఆయన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద కిరీటం సింహాసనం కూర్చోబెట్టక్కర్లేదు, ధనకనక వస్తువాహనాలు ఇవ్వక్కర్లేదు. ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే వారి ఆధ్యాత్మిక సాధనని ఉద్ధరింపజేయడమే స్వామి లక్ష్యం. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసా జరుగుతుంది అని. అదేవిధంగా మనం అవ్యాజమైనటువంటి ప్రేమ చూపించేవారు స్వామి. మనం ఎంతోమంది స్వామివారు ఉండగా వెళ్ళాం, లైన్లో కూర్చునే వాళ్ళం. దర్శనం కూర్చుంటే స్వామి మనం ఏదైనా చెప్తుంటే పాపం ఆయన వచ్చి వంగుని, ఆ బంగారు చెప్పమ్మా అని అడిగారు. ఎంతమందికి అట్లా నడిచి వచ్చారో, ఎన్నిసార్లు వంగారు, ఎన్నిసార్లు వంగిపోయారు. ఎంత అవ్యాజమైన ప్రేమ. అరే నా భక్తులు వచ్చాడు ఎక్కడి నుంచో అని చూసేవారు స్వామి. మరి అట్లాంటి అవ్యాజమైన ప్రేమలో మనం చూస్తే చాలా పాత ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. అంటే ఇది స్వామివారు
కొత్తలో హిల్వీ స్టేడియంలో పుట్టు పండుగ సందర్భం. అప్పుడు పుట్టు పండుగ ఇప్పుడు కూడా మేము పాత వాళ్ళు అందరూ పుట్టు పండుగ అంటాం, బర్త్డే అన్నాం. స్వామివారు పుట్టు పండుగ. ఆ పుట్టు పండుగ సందర్భంలో బట్టలు పంచేవారు స్వామి స్వయంగా. చిత్రాన్నము ఎప్పటికీ చూడండి, మీరు పాత వాళ్ళకి తెలుస్తుంది. చిత్రాన్నము, లడ్డూ ముద్ద, గుడ్డలు. అనంతపురం జిల్లాలో ఇదే మాట్లాడతారు ఎవరన్నా గ్రామాలకు పోతే. మన గ్రామానికి వెళ్ళి పుట్టపర్తి నుంచి వచ్చామంటే స్వామి పంపినాడా, చిత్రాన్నం ఉందా, గుడ్డలు ఇచ్చినాడా, లడ్డు ముద్దలు ఇచ్చినాడా అంటారు స్వామి. ఇదే భాష. అట్లా అలవాటు చేశారు స్వామివారి వైభవం. మరి స్టేడియంలో బట్టలు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. విశాఖపట్నం నుంచి రైల్వే డిపార్ట్మెంట్లో చాలా సీనియర్ డివోటీ ఎస్ రామారావు గారు ఉండేవారు. వారు అప్పట్లో స్వామి ఇట్లా బట్టలు పంచుతుంటే పక్కన ఉండేవారు కొంతమంది. మన రమణరావు గారు ఎట్లాగో అట్లా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో స్వామి ఇట్లా ఇచ్చారు ఎవరికో. ఇంకోటి అదే లైన్ వెళ్తుంది, ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇట్లాగా బెడ్షీట్. ఈ వెనకాతలు ఉన్న సేవదాలు ఎవరైతే ఇట్లా పట్టుకుని నిలబడ్డాడో ఈయన కొంచెం అతి తెలివితేటలతో ఏమన్నాడంటే, స్వామి ముందు ఇచ్చారు స్వామి అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు ఇచ్చారు స్వామి అన్నారు. అనగానే స్వామి ఇట్లా చూసి, ఓ అట్లనా అని ఇట్లా అని ఆ ఇచ్చేది ఇచ్చేశారు వాడికి. ఎవరికి? ఆ డివోటీకి ఎవరికి ఇచ్చేశారు. అంటే 2 బెడ్షీట్లు ఇచ్చారు. ఈయన అనుకున్నాడు, అరే నేను అనవసరంగా అన్నాను, ఇప్పుడు వాడి కోపం వస్తుంది. వాడు వెళ్ళిపోయినాడు. స్వామి వెనక్కి తిరిగి ఇతను బాధపడుతున్నాడు కదా మనసులో. అదే చూడండి స్వామి ఎంత జాగ్రత్తగా గమనిస్తారు, సర్వంతర్యామత్వం. వెనక్కి తిరిగి ఒక మాట చెప్పారు స్వామి. రెండోది ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావా, పాపం కింద సంవత్సరం జ్వరం ఉండి రాలేకపోయినాడు, నేను బాకీ ఉన్నాను వాడికి, అందుకు ఇచ్చాను అన్నారు స్వామి. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఎప్పుడు బాకీ ఉంచుకోడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అంటాం అలా మాకేం ఇవ్వలేదండి, మా పక్కింటి వాడేమో అదేదో చిన్న అద్దెంట్లో ఉండేవాడండి, 6 మేళ్ళ కట్టాడండి, వాడికి ఇచ్చాడండి, నాకు ఇవ్వలేదండి. లేదు, ఆయన ఇవ్వాల్సింది ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రాప్తం ఉండాలి, మనకు యోగం ఉండాలి. అదేవిధంగా దాతృత్వం నేర్పడం. నేను ఒక సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాను, మీరు గమనిస్తే. నేను అంటే దానికి సాధారణంగా చెప్పాలంటే పబ్లిక్ స్పీకర్ కాదు. నేనంతా కూడా ప్రాక్టికల్ యాక్టివిటీ మ్యాన్, ఎవ్రీథింగ్ ప్రాక్టికబిలిటీ. అదే నేర్పారు మాకు స్వామి. దాతృత్వం నేర్పడం అంటే ఓ పర్యాయం మేము పత్తిలో ఉన్నాము, సేవ జరుగుతుంది. వరండాలో స్వామి గోల్డెన్ వాచెస్ పంచుతున్నారు. ఇట్లా ఆయన ఏదైనా పంచుతుంటే భక్తులందరికీ లేదా సేవదలు కొంచెం ముందు కూర్చున్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి మాకు కూడా అనిపిస్తుంటుంది, నాకు ఇవ్వలేదు, వాడికే ఇస్తున్నాడు, ఎప్పుడు వాడికే ఇస్తున్నాడు, ఎప్పుడు ఆ స్టాఫ్కే ఇస్తారు, ఎప్పుడు ఆ స్టూడెంట్స్కే ఇస్తారు, నాకు ఇవ్వలేదు, 30 సంవత్సరాల పాటు వచ్చి సేవ చేస్తున్నాను. ఇది ఎప్పుడు మేము పడ్డాము బాధ. స్వామి వాచెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. బస్సు స్టార్ట్ అయింది. స్వామి లోపలికి వెళ్ళిపోయినారు ఇంటర్వ్యూ రూమ్లోకి. స్వామివారు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళారు. ఈ వాచ్లు ఇచ్చిన వాళ్ళందరూ, ఇంకోటి జరుగుతుంది, మీరు వరండాలో గమనించండి, ఇప్పటికే జరుగుతుంది. మనకు ఒక వాచ్ ఇచ్చారంటే మనం తీసుకున్న మన వాచ్ అని మనం చూడం, పక్కడు చూస్తుంటాం, నీకేంటి ఇచ్చాడు, మనకి ఇదో గోల. ఇది సర్వసాధారణం. ఇంకో 1,00,000 సంవత్సరాలు పోయినా ఈ బుద్ధి మారదు, మనకి మారదు. పక్కోడికి ఏంటి ఇచ్చారు, అరే నీకు వాచ్ ఇచ్చారు కదా, నువ్వు పెట్టుకుని జాగ్రత్తగా ఆనందించవచ్చు కదా, అది లేదు, ఇది పక్కన పట్టుకుంటాడు ఇట్లా. ఈ లోపు ఇది వాచెస్ ఇచ్చారు స్వామి, వీళ్ళందరూ ఏదో చూసుకుంటున్నారు. మళ్ళీ తక్కువ వాళ్ళు ఎవరో కూర్చోరమ్మ. వరండా అంటే వరండా కూడా 6 రకాలు. మెట్ల దగ్గర వరండా ఒకటి, వినాయకుడి దగ్గర వరండా ఒకటి, ఆ వెనకాతల వరండా ఒకటి, ఇంటర్వ్యూ రూమ్ వరండా ఒకటి, చాలా ఉంటాయి అక్కడ. మనం అనుకుంటాం వరండాలో ఎక్కడైనా కూర్చోవచ్చు, అదేం లేదు. అయితే స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి ఎవరో వెళ్ళారు, వచ్చారు మళ్ళీ స్వామి వెనక్కి వచ్చి ఆ పిల్లలకి ఏదో స్టూడెంట్స్ చెప్పారు. మళ్ళీ వాడు ట్రే పట్టుకున్నాడు, మళ్ళీ నడుస్తున్నాడు స్వామి వెనకాతల. మళ్ళీ స్వామికి వాచ్లు ఇస్తున్నారు. ఎవరికి? ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చారు, ఒక్కొక్కరు పుచ్చుకున్నారు ఆల్రెడీ, మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు.
2 పుచ్చుకున్నట్టు జోబులో పెట్టుకోవచ్చు కదా. మనమంతా సంశయాత్మ, మనకు తోచినవే మాట్లాడతాం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎవరో అక్కడ కూర్చున్న వాళ్ళు, స్వామి ఇందాక ఇచ్చినారు స్వామి అన్నారు, తినక ఉండొచ్చు కదా అంటే అది తెలివితేటలు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన నేను కొంచెం జాగ్రత్త గమనిస్తే రోజు మనం చేస్తూ ఉంటాం ఇవి. స్వామి వెంటనే మేము ఉన్నాం ఫిజికల్గా, స్వామి వెంటనే వాటితో ఏమన్నారు తెలుసా అండి, ఇది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అందరం. అవునవును నీకు 2 ఇచ్చినాను అన్న. అవును స్వామి ఇచ్చారు కదా అంటే, ఎందుకు ఇచ్చానో తెలుసా అని అడిగారు. చెప్పండి ఎవరన్నా ఎందుకు ఇచ్చారంటే, ఎప్పుడు పుచ్చుకోవడమే కాదు బంగారు, నువ్వు కూడా ఇచ్చుకోవడం ఇవ్వడం నేర్చుకుంటావు, దాతృత్వం పెంచుకుంటావని నీకు 2 ఇచ్చాను బంగారు. అయిపోయింది, సైలెంట్. ఇప్పుడు నా జీవితంలో ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి ప్రతి నెల, ఇదికిదో పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఏమిటి, ఇంత ముందే చెప్పాను నేను, వ్యక్తి యొక్క ప్రవర్తనలో పరివర్తన ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం అనేటువంటిది ఈ ప్రాసెస్ చేశారు స్వామి అంతా. వారి మహిమల గురించి మనం చెప్పుకోక్కర్లేదు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. నా మహిమలన్నీ నా విజిటింగ్ కార్డ్స్ అన్నారు స్వామి. కాబట్టి ఏం చేశారు మానవాళ్ళని ఉద్ధరించడానికి స్వామి, అది తెలియాలి మనం. మనల్ని ఉద్ధరించడానికి స్వామి ఏ ప్రాసెస్ పెట్టారు అనేటువంటిది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా చూస్తే స్వామి యొక్క సర్వంతర్యామత్వం, భగవంతుడు అన్నీ తెలుసు ఆయనకి, గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. మనందరికీ పనికొచ్చే మాట చెప్తాను, అందులో నేను ఒక్కడిని. అట్లా ఇరుక్కున్నాను, రెగ్యులర్గా సేవకి వెళ్ళేవాడిని నేను. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేసినా భగవాన్ అనుగ్రహం ఏంటో తెలీదు. నాకు ఎవరో పెద్దలు పాత వాళ్ళు చెప్పారు, సేవకు రమ్మన్నారు. రమ్మంటే మొన్నే వచ్చానండి, మళ్ళీ సెలవు పెడితే అన్నాను. నీకేం భయం లేదురా, నువ్వు ఎప్పుడు సెలవు పెట్టినా మీ బాస్ పేరు రాసి కిందని సబ్జెక్ట్ టు అటెండ్ స్పిరిచువల్ సేవ ఎట్ ప్రశాంత నిలయం అని రాసేసి లీవ్ లెటర్ రాసి పెట్టి, ఆడివ్వనంటే చూద్దామన్నాడు. ఆడివ్వనంటే చూద్దామని. నాకు ఎప్పుడు లీవ్కి సమస్య రాలేదమ్మా. 1 సంవత్సరంలో నేను ట్రాన్స్పోర్ట్ అటు ఇటు కలిపి, విశాఖపట్నం నుంచి కదా 2 రోజులు ఎగిరిపోతాయి, 3 రోజులు, సుమారు 90 రోజులు నేను పుట్టపర్తిలో సేవ చేశాను. 90 days. ఎట్లా ఏదో జరిగిందంటే ఆయన చూసుకున్నాడు. ఆ నమ్మకం, విశ్వాసం మనం. సరే మేము సాయిరా 6020 కార్ I-10 కొంచెం సారీ. అయితే అది బర్త్డే ఫంక్షన్ అవుతుంది స్వామిది. మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు 4th క్వార్టర్స్ ఉండేవి, కే కాలనీ అని. ఆ క్వార్టర్స్లో మా భజన మండలి అందరూ ఉండేవారు. వాళ్ళు మాకు మార్గదర్శకత్వంగా ఉండి నడిపించేవారు. అయితే స్వామి బర్త్డే స్పీచ్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, ఆధ్యాత్మిక సాధన నడుస్తుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సడన్గా స్వామి ఒక మాట అన్నారు, ఈ స్పీచ్ అంతా మారిపోయింది సడన్గా. మీరు సేవలకు వస్తున్నాం ప్రశాంతంగా చెప్తున్నారు, చాలా సంతోషం, కానీ నాకు నచ్చట్లేదు ఒక పని, మీరు చేస్తున్న పని అన్నారు స్వామి. ఏంటి మనం నచ్చపోయింది ఏంటి, సేవకు రమ్మన్నది ఆయన, వచ్చాం మళ్ళీ నచ్చపోయింది అంటున్నారు. ఏమంటే మీరు అందరూ కూడా దొంగ సిక్ లీవులు పెట్టి వస్తున్నారు, నాకు నచ్చలేదు అన్నారు. సిక్ లీవ్లు పెట్టి వస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు సత్యబాబా గారు ఏ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు, సిక్ లీవ్ అంటే ఏంటి, ఈఎల్ అంటే ఏమిటి, ఆర్పే లీవ్ అంటే ఏమిటి ఆయనకి ఎలా తెలుసండి? ఆయనకి ఏమైనా అకౌంట్ బుక్ ఉందా? లేదు. మేము ఫ్రంట్ లైన్లో కూర్చుని ఉన్నాం, బ్యాచ్ అంతాను, మంచి ప్రివిలేజ్ మేము. ఇక మాకు చెవుల్లోంచి పొగలో ఏం చేయాలో అర్థం కాదు. నేను పక్కోడిని చూస్తున్నాను, వాడు ఆ పక్కోడిని చూస్తున్నాడు, అంటే నేను పెట్టానో నువ్వు పెట్టి అంత కథ సింపుల్ అని. మీరు సేవకు రాకపోయినా పర్వాలేదు, సిక్ లీవ్ పెట్టకండి బంగారు, కష్టాలు వస్తాయి అన్నారు. అవుట్. ఇక ఇప్పటికి పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడు, గోపురం గేట్ దాటి ముందుకెళ్తే గోపాలరెడ్డి అని డాక్టర్ ఉంటాడు, పాతోళ్ళకి తెలుసు. అతగాడు ఉద్యోగం ఏంటంటే మాకు దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడం, మెడికల్ సర్టిఫికేట్లు. దాంట్లో ఏజెంట్ సంచి తగిలించుకుని మన మనసే వదలే. ఇక అంతే, మీరు నమ్మరో, ప్రవర్తనలో పరివర్తన అంటే ఇదే. అది దగ్గర ఒక 15-20 సంవత్సరాల క్రితం చెప్పుకుంటారు. ఈ రోజుకి మేము ఎవరో కూడా ఆ బ్యాచ్ అది విన్నవాళ్ళు ఎవరో కూడా సిక్ లీవ్ పెట్టలేదు, సిక్ లీవ్ పెట్టి సేవకు రాలేదు. మనిషి మారేడా లేదా, ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. అంటే ఎంత సింపుల్గా భగవంతుడు మనల్ని మార్చే ప్రయత్నం చేశాడు. చూడండి, సేవకు రమ్మన్నారు, కానీ చిన్న పొరపాటు ఉంది, సరిదిద్దారు మనం. ఇది మనం తెలుసుకోవట్లేదు. ప్రతిరోజు ప్రతి అంశము సరిదిద్దబడుతుంటుంది, కానీ మనం దాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. అదేవిధంగా
కొడై దర్శనానికి ఏప్రిల్లో సేవలు అయినప్పుడు కొడైకెనాల్ దర్శనానికి వెళ్ళేవాళ్ళం. 5 బస్సులు 6 బస్సులు వేసుకుని లేదా వెహికల్లో ఏదో పట్టుకుని ఏదో వెళ్ళేవాళ్ళం. ఇది చాలా జిల్లాలకు జరిగింది. కొడై వెళ్ళడం సరిగ్గా స్వామి 8 చిల్లరకి దర్శనానికి వచ్చేవారు. ఏదో మేము ఒక 5 బస్సులు విశాఖపట్నం జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్. ఆ సంవత్సరం స్టేట్ కంటింజెంట్ నేనే ఉన్నాను. రిపోర్ట్ అది ఇవ్వాలి స్వామి కంటే ఏదో అదేదో పెడతారు కిరీటం పని చేయించడానికి. స్వామి పట్టుకుని అంతా వెళ్ళాం. ముకుందరావు గారు అని ఇక్కడ పాత వాళ్ళు కూడా తెలిసి ఉంటుంది. వారు అప్పటికి మాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు. స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైన వారు. ప్రశాంతి నిలయం మందిరం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దాని కన్స్ట్రక్షన్లో వాడిన ఐరన్ కానీ సిమెంట్ కానీ ఏదైనా సరే ఆయన సంతకంతో అప్రూవల్ ఇచ్చారు. అక్కడ ఉన్న ఇతర వర్క్ అంతా కూడా పెంబర్తి వరంగల్ జిల్లా వారు అక్కడి నుంచి వారే దగ్గర నుండి చేయించారు. వారు అంతా వెళ్ళాం. సరే కొద్దిగా డిస్టెన్స్ ఉండగా ఒక వెహికల్ పాడైపోయింది, ఒక బస్సు కొంచెం ఏదో. ఆ వెనక బస్సులో నేను ఉన్నాను. ఆ బస్సు కోసం నేను కూడా ఆగిపోయాను. మా బస్సు 2 బస్సులు ఆగి 3 బస్సులు ముందు వెళ్ళిపోయినాయి. ముకుందరావు గారు ఏంటంటే ఆయన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి డైరెక్టర్ ఆ రోజుల్లో. కొద్దిగా ఆయనకి ఆ పాత డివోటీ కాబట్టి వెళ్ళిపోవాలంతే. స్వామిని చూస్తే అదేదో అదొక మత్తు, పారిపోవాలంతే స్వామి దగ్గరికి. ఈయన ఏం చేశాడు, ఆ 3 బస్సులను దించి పదండి వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది అంటే ముందు నుంచి పైనుంచి కార్లు వస్తున్నాయి కిందకి. అమ్మమ్మ దర్శనం టైం అయిపోయినట్టు పదండి వెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోయాడు. అంటే స్వామి సర్వాంతర్యామి అనడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. లోపలికి వెళ్ళారు. ముకుందరావుకి అక్కడ ఎప్పుడు ఆటంకం లేదు. స్వామి వరండాలకి దర్శనానికి వచ్చేలా చూసి చెప్పేవారు, ఏం ముకుందా ఎప్పుడు వచ్చావు అని. నేను ఎన్నోసార్లు పక్కన ఉన్నాను. వ్యక్తిగతంగా పిలిచేవారు స్వామి, ఏం ముకుందా ఎప్పుడు వచ్చావని. అది ఫ్రెండ్ అనమాట. అట్లాంటిది వెళ్తే స్వామి చూసి ఏదో చెప్తుంటే ఏమి అన్నారు స్వామి. స్వామి సేవ చేసుకుని వచ్చినామంటే మరి వాళ్ళు ఏం చేసినారు అన్నారు స్వామి. అంటే మీరే నేను సేవ చేశారు, 2 బస్సులు ఉండిపోయాయి కదా అని. ఆ బస్సులు కూడా వచ్చిన తర్వాత అందరూ కలిసి రండి అప్పుడు దర్శనమిస్తాము. ఇది స్వామి యొక్క సర్వంతర్యామత్వం. మన బస్సులు ఉండిపోయిన ఏమైనా ఫ్యాక్స్ ఇచ్చామా? ఎట్లా తెలిసింది? ఈ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. సరే వెళ్ళాం. తర్వాత కూర్చోబెట్టారు అందరినీ. ఆ షెడ్ ఉంది ఇప్పటికి. కొడైకెనాల్ వెళ్తే ఒక పెద్ద రేకుల షెడ్ ఉంటుంది బయట. ఇప్పుడు ఎగ్జిబిషన్ సెంటర్ కింద పెట్టారు. దాంట్లో వెళ్ళి చూడండి. ఏవో అంటే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. పుణ్యక్షేత్ర దర్శనం ఇట్లా వెళ్తుంటారు కదా. సత్యసాయి క్షేత్ర దర్శనాలు చేయండి. కొడైకెనాల్ వెళ్ళి ఒకసారి 3 రోజులు ఉండండి. వెళ్ళి చూడండి అక్కడ ఎంత వైభవం ఉంటుందో, ఎంత బాగా జరుగుతుందో అక్కడ. స్వామిని అడగాడిన ప్రదేశం. అయితే కూర్చున్నాం. స్వామి వచ్చారు. దర్శనం ఏదో పేపర్ అది ఇచ్చాము, చెప్పారు, జరుగుతూ ఉంది. స్వామి ఏమో ఒక లైన్ మాతో మాట్లాడి అట్లా బయటకు వచ్చి వాళ్ళు చివరికి వెళ్ళిపోయినారు. ఏంటి చెప్పమా, ముకుందరావు గారు వెనకాతలు వెళ్ళేవారు, నేను నెక్స్ట్ లైన్లో ఉండి కొంచెం ఆ డిసిప్లిన్ చూడడం కోసం నాకు తమిళనాడు స్టేట్ వాళ్ళే చూస్తారు. కొడైకెనాల్ మనకేం సంబంధం లేదు, తమిళనాడు స్టేట్. ఇప్పుడు బెంగళూరులో కర్ణాటక స్టేట్ వాళ్ళు ఎట్లా సేవ చేస్తారు. అయితే ఎందుకు వెళ్తున్నారని గమగపాటు వెళ్ళాము. తీరా వెళ్తే మా 5 బస్సులు తీసుకొచ్చినటువంటి డ్రైవర్లు, క్లీనర్లు, 2 డ్రైవర్లు, 1 క్లీనరు, వీళ్ళు ఒక మూల కూర్చొని ఉన్నారు. బస్సులు డ్రైవ్ మాకు కూడా అనుమానం వచ్చింది. వీళ్ళు కొత్తగా డ్రెస్సులు వేసుకుని అందరూ వైట్ డ్రెస్ బ్రహ్మాండం తయారైపోయి కూర్చున్నారు. వీళ్ళు ఎవరైనా కూర్చున్నారు అనుకున్నాం మేము. తెర చూస్తే వీళ్ళే డ్రైవర్లే. స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడారు. ఏ దగ్గరికి వెళ్ళడం కుదరదు, ఏం అడిగారో తెలీదు, మాట్లాడారు. ఇలా వెనక్కి తిరిగి ఇలా అన్నారు స్వామి. వెంటనే ట్రైన్లు వచ్చినాయి. ట్రైన్లో బట్టలు, ఆ డ్రైవర్లు అందరికీ బట్టలు ఇచ్చారు. ఇట్లా అన్నారు. మళ్ళీ ఏదో ప్రసాదం వచ్చింది, ప్రసాదం ఇచ్చారు. తీశారు. అందరికీ 500 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఇచ్చి అందరికీ బ్రష్ చేసి జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ వచ్చారు మా దగ్గర. ఇక్కడ మనం గమనించాలి, డ్రైవర్లకి వెళ్ళి పలకరించి ఇవ్వాల్సినంత అవసరం దేవుడికి ఉందా? ఏదో సేవ చేసాం, వాళ్ళే సేవ చేయలేదు, డబ్బులు ఇస్తే బస్సు ఇచ్చారు. కానీ అందులో మనం గమనించవలసింది ఏమిటంటే వాళ్ళకి స్వామి మీద ఉన్నటువంటి భక్తి. వాళ్ళు అన్నీ చూస్తారు. వాళ్ళు లోపల ఉన్నటువంటి తపన చూశారు స్వామి. స్వామికి తెలుసా మనం ఇక్కడ కూర్చొని ఫోటో ముందు కూర్చొని మాట్లాడితే స్వామికి తెలుస్తుందంటే ఎందుకు తెలీదు? అన్నీ తెలుస్తాయి. అది మనం ఫీల్ అవ్వాలి. అదేవిధంగా స్వామి యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చూద్దాం. మనం స్వామి గురించే మాట్లాడుతున్నాం. చాలా పెద్ద అడ్మినిస్ట్రేటర్ స్వామి.
అదేదో ఇప్పుడు అంటారు ఏంటది ఎంబీఏ ఐఐటి ఇంకేదో ఐఐఎం దీని అన్నింటి నుంచి ఏమేమి హార్వర్డ్ యూనివర్సిటీ వీళ్ళెవ్వరూ పనికిరారు స్వామి ముందు. నేను వ్యక్తిగతంగా చెప్పాలి, ఎన్నో అంశాలు చూశాను నేను. ఒక పర్టికులర్గా జరిగిన విషయం చెప్తాను మీకు. నేను ఒక పర్తియాత్ర 2008లో పర్తియాత్రకు వెళ్ళాం. చాలా 3500 మంది ఆ రోజుల్లో జిల్లా నుంచి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. ఒక ఆధ్యాత్మిక ఎగ్జిబిషన్ పుట్టపర్తిలో రన్ చేశాం, చాలా పెద్ద ఎగ్జిబిషన్. వెళ్ళినప్పుడు ముకుందరావు గారు వరండాలో కూర్చునేవారు, ఈజ్ అలౌడ్. తెలంగాణ కూడా వరండాలో కూర్చునేవారు. మాకు వరండా అదృష్టం లేదు. ప్రకాశ్రావు గారు ఒక లైన్ ఉండేది, వేరే దాంట్లో కూర్చునేవాడు. గురుగారు తెలిసే ఉంటుంది చాలామందికి. మేము మామూలుగా లైన్లో కూర్చుంటాం, ఫ్రంట్ లైన్ అక్కడ ఇస్తారో అక్కడ కూర్చునేవాళ్ళం. సరే, స్వామికి రిపోర్ట్లు పంపడం, ఫ్యాక్స్లు పంపడం. అప్పుడు చక్రవర్తి గారు ఐఏఎస్ కలెక్టర్, ఆయన సెక్రటరీ. బహుశా ఎవరన్నా స్వామి రెసిడెన్స్లో సేవ చేసిన వాళ్ళు ఉన్నారా? వీడు చేశాడు, శ్రీకర్ గారు. నువ్వు కూడా చేసావు బాబు. ఇంటర్వ్యూ అయిందా చక్రవర్తి గారితో? చిరంజీవిరావు గారితో ఇంటర్వ్యూ అయిందా? లేదు. ఆ ఇంటర్వ్యూలు 2 జరిగితే జీవితంలో అన్నీ జరిగిపోయినట్టే. ఈ ఏం అక్కర్లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయినా పాస్ అయిపోతారు. ఒకే రూమ్లో 2 చైర్లో కూర్చుంటారు. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళాడు ఈయన దగ్గరికి వెళ్ళకూడదు, అట్లా ఉండేది. సరే, స్వామి దర్శనానికి వచ్చారు. ప్రధాన్ గారు ఉండేవారు, సెక్యూరిటీ ఆఫీసర్. ప్రధానికి ఏదో చెప్పారు. ప్రధాని ఇట్లా చూసి ఇచ్చాడు నన్ను. వెళ్ళాను, వెళ్ళి ఫైల్ అది ఉంది చేతిలో, పేపర్ వర్క్ అంతా ఉంటుంది కదా. వెళ్ళిన తర్వాత స్వామి అడుగుతున్నారా అని చెప్పి, పర్తియాత్ర గురించి అడుగుతున్నారు, ప్రోగ్రాం అడుగుతున్నారు. నేను మోకాళ్ళ మీద ఉండి స్వామి చైర్లో ఉన్నారు, వీల్ చైర్లో. ఇట్లా పట్టుకుని స్వామికి ఇట్లా పెట్టి, ఇట్లా పెడతాం కదా స్వామి మనం. స్వామి అటుపక్క ఉన్నారు, ఈస్ట్ ప్రశాంత్ వైపు, నేను ఈ పక్కన ఉన్నాను. చెప్తున్నాను స్వామికి. సడన్గా అన్నారు స్వామి, జాగ్రత్త గమనించండి, వారి అడ్మినిస్ట్రేషన్ ఎంతలా ఉంటుందో. మీరు సెక్రటరీ వారికి తెలియజేశారా పర్తియాత్ర గురించి అని అడిగారు నన్ను. స్వామి వాడిన పదం చెప్తున్నాను, జాగ్రత్త గమనించండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మనం ఒరే ఇలా రారా ఏట్రా ప్రతి ఒక్కరిని చాలా సులువుగా మాట్లాడేస్తాం. భగవంతుడు ఏమైనా మాట్లాడుతున్నాడు నాతో, మీరు సెక్రటరీ వారికి తెలియజేశారా మీ పర్తియాత్ర గురించి అని అడిగారు. ఎంత అడ్మినిస్ట్రేటివ్ ప్రోటోకాల్. మాకు పూర్వం నుంచి అలవాటు ఉంది కాబట్టి, స్వామి సెక్రటరీ వారికి మేము విన్నవించుకున్నాం స్వామి, తమరికి తెలియజేసి పర్మిషన్ ఇప్పించమని కూడా అడిగాం స్వామి అన్నాను. మాట అలా మాట్లాడాలి, భగవంతుడితో మాట్లాడితే. స్వామి నేను చెప్పాను స్వామి సెక్రటరీ దగ్గరికి అదే కొత్త స్వామి సెక్రటరీ వారికి మేము విన్నవించుకున్నాం స్వామి, వారికి మీకు తెలియచేయమన్నాము మీ యొక్క పర్మిషన్ కోసం స్వామి అంటే. ఓ అట్లా నాకు చాలా సంతోషం, చాలా సంతోషం అని తెలీదా అంటే ఏమిటి అంటే ఆయన ఏంటి చూపించారు మనకి ఇక్కడ, హౌ టు ఫాలో ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. భగవంతుడు ఆయన సంస్థ అయింది, ప్రశాంత నిలయం అయింది, ఆయన అపాయింట్ చేశారు సెక్రటరీని. ఆయన చెప్పేవాని అడుగుతారేంటి? అవసరమా? అవసరం లేదు. కానీ ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని ఇవ్వడానికి వారు చెప్పారు. మనకి ట్రైనింగ్ అది. మనం ఇట్లా ఉంటున్నామా? సంస్థలను నడుపుతున్నాం లేదా సంస్థలో ఉన్నాము, సోదరభావంతో ఉన్నాం, మనం ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉన్నామా, ఈ గౌరవ మర్యాదలతో మాట్లాడుతున్నామా అనేటువంటిది మనం తెలుసుకోవడానికి పాయింట్ చెప్పాను నేను. వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ చాలా ఇది. అంతేకాదు మన అంతర్లీనంగా ఉన్నటువంటి భక్తిని చూస్తారు స్వామి, నీ శక్తిని చూడరు. ఇది చాలామంది తెలిసి కూడా ఉన్నవాళ్ళు కూడా మన భక్తే ప్రధానం. నీకు ఏ ఎలిజిబిలిటీ ఉన్నదని చూడరు, నీకు అవైలబిలిటీ ఉందా అని చూస్తారు. అంతే. నువ్వు ఎంతకాలం సేవ చేయగలవు, నా కార్యక్రమం కోసం ఎంతకాలం నువ్వు రాగలవు. ఇది మనం టైం టేబుల్ ప్రోగ్రామ్ వేసుకుంటే జీవితంలో దీన్ని చేయగలం మనం. అదే సంవత్సరం 2008 పర్తియాత్రలోనే మేము స్వామివారికి ప్రసాదాలు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో జిల్లా మీటింగ్ పెట్టినప్పుడు ఎవరో ఒక వేంపాడు అని ఒక ఊరుంది, రాజులు ఉంటారు ఎక్కువ. వాళ్ళు ముందుకు వచ్చి ఏం చెప్పారంటే, మేము స్వామివారికి పూతరేకులు చేస్తామనంటే, ఏ 100-200 చేసేది ఏంది, 11,000 చేయాలా అన్నాం. 11,000 దాంట్లో 500 ప్రత్యేకమైనటువంటి పూసనైతో అదేదో
బూరుగుపల్లి బెల్లం కొట్టి దాంట్లో జీడిపప్పు వేసి చేయాలా ఒకటి. ఇంకొక 500 బెల్లంతో చేయాలా. మిగతా 10,000 ఇట్లా చేయాలి, ఇండివిజువల్ ప్యాక్ చేయాలా. అవుతుందా? వాళ్ళు అన్నారు అవుతుంది స్వామి. అదొకటే కాదు, ఇది చుట్టినంతకాలం రేకు అక్కడి నుంచి ఆత్రేయపురం నుంచి వస్తుంది. రేకు మీ దగ్గర నుంచి వచ్చి చుట్టినంత కాలం మీరు సాయినామ జపంతో ఉండాలి. సినిమాలు చూస్తూ టీవీలు పెట్టుకొని చూస్తూ పూతరేకు చూడితే కుదరదు. అలాగే చేస్తాం. మీరు నంబర్ నిజంగా అలాగే చేశారు. వాళ్ళు స్వామి కోసం పూతరేకులు 500 సపరేట్గా చుట్టినవి. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవుల తాలూకా పాలు తీసి తోడుపెట్టి ఏదైతే నెయ్యి వచ్చిందో ఆ నెయ్యి మాత్రమే ఉపయోగించి వాళ్ళు స్వామి పూతరేకులు చేశారు. ప్రేమ, భక్తి. ఇక మరి కొంచెం అడ్మినిస్ట్రేషన్లో ఉన్నట్టు కొంచెం హైఫై ఉంటుంది సంస్థలో, ఎవరో ఉంటారు కొంచెం. 3 ప్రసాదాలు పట్టుకెళ్ళాలి లెక్క మాకు. అయితే ఏదో అక్కడ 2 ప్రసాదాలు వద్దన్నా కూడా కావాలని కొన్నారు. కొని ప్యాక్ చేయించాం. అవి కూడా 11,000. సరే ప్రసాదాలు పట్టుకెళ్ళాం, లోపలికి ఇచ్చాం. అప్పుడు రత్నాకర్ గారు వెరీ యంగ్ ఏజ్. వారికి మొత్తం స్వామికి లోపల పంపించేసాం. స్వామివారికి ఇచ్చి వేరే ఉన్నాయి అన్నీ నరేంద్రకి అప్పచెప్పాం. అన్నీ అప్పుడు రాజారెడ్డి కూడా ఉన్నట్టున్నాడు. అప్పుడు అయింది. ప్రసాదాలు అయిపోయిన తర్వాత ఈ ముందు రోజు కార్యక్రమం ఇంకా టైం ఉంది మాకు. 3-4 రోజుల ముందు వెళ్ళేవాళ్ళం. పర్తియాత్ర అంటే అప్పట్లో అంత ఈజీ కాదు. స్వామివారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్రోచర్ పంపించాం. బ్రోచర్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు మందిర్లో. స్వామి వచ్చి చూసి ఏంటంటే ఇట్లా చెప్తున్నారని ఇట్లా చూసి అన్నీ ఓపెన్ చేసి పెట్టారు ప్రసాదాలు రెడీగా స్వామి దగ్గర. చూసి స్వామి ఏమిటిది అని అడిగారు. విశాఖ జిల్లా వాళ్ళు పత్యాత్ర కదా స్వామి, మీకు ప్రసాదం తీసుకొచ్చారు, భక్తులకు కూడా ప్రసాదం తీసుకొచ్చారు, మీరు పర్మిషన్ ఇస్తే పంచుతారు స్వామి ప్రోగ్రామ్ అయిన తర్వాత. చూడండి ఎంత పెర్ఫెక్ట్గా చెప్తారో స్వామికి. ప్రతి విషయం కూడా చాలా అండర్లైన్ ప్రిన్సిపల్. సరే అంటే అట్లానా అని స్వామి ఇట్లా అనేవారు. స్వామి చూసేవాళ్ళం ఇట్లా అనేవారు. చిన్నది ఇట్లా తగిలినట్టు ముక్క తెగేదనమాట. ఇట్లా తుంపుకుంటుని చాలా బాగుంది అనేవారు. అది రాయలసీమ భాష. తుంపుకుంటునంటే తెంచాను చాలా బాగుంది అని స్వామి ఒక అద్భుతమైన మాట చెప్పారండి. మన భక్తి ఎందుకు కలిగి ఉండాలి, ఆయన చూస్తాడు అనేటువంటిది మనకు తెలియదు, చూస్తున్నారు అనేటువంటిది గమనించుకోవడానికి చెప్తున్నాను. పెర్ఫెక్షన్ ఉండాలి. స్వామి ఒక అద్భుతమైన మాట చెప్పారు. అవునవును, ప్రేమతో పూతరేకులు చేసి తీసుకొచ్చారు, తొందరగా పంచండి లేకుంటే పాతరేకులు అయిపోతాయి అన్నారు. ఇది చాలా అంశం ఉంది ఇందులో. ఒకటి ప్రేమతో చేసి ఇంకో 2 స్వీట్లు ఉన్నాయి చాలా కాస్ట్లీ అవి. ఒకటి ఏకంగా డ్రై ఫ్రూట్ హల్వా పట్టుకెళ్ళాం, చాలా ఖరీదైంది. అది దాని చూడలేదు, ముట్టుకోలేదు స్వామి. భక్తి లేదు కదా, ఎవడో ఉండాడు, ఎలా ఉండాడో తెలీదు. కథ అక్కడ ఉంది. రత్నాకర్ ఉన్నాడు, తర్వాత రత్నాకర్ గారు ఇంకా అందరూ ఉన్నారు. స్వామి అంటే అట్లనే అని స్వామి తీసుకుని కొన్ని మళ్ళీ బ్లెస్ చేసి మాకు వెనక్కి పంపారు. ఈ లోపల కబురు వచ్చింది. గబగబా వెళ్తే ఏమయ్యా ఏంటి ఆ పూతరేకుల సంగతి అని అడిగితే ఇట్లా జరిగింది సరేనా. ఆ ఊరు వాళ్ళు వచ్చిన వాళ్ళు సేవాదర్పం చేసిన వాళ్ళు ఉంటారు కదా, బయట నడితే వాళ్ళు చూపించాం. చాలా సంతోషం, స్వామి అంత మెచ్చుకున్నారు మిమ్మల్ని, ప్రేమతో పూతరేకులు చేసి తీసుకొచ్చారు, తొందరగా పంచండి లేకుండా పాతరేకులు ఏమవుతుంది. ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉంటే పక్కన పెడుతూ ఉంటాం. పక్కన పెడితే ఏమవుతుందంటే ఆ నేతి వల్ల ఏమవుతుందంటే వాసన వస్తుంది. అంత చూస్తారు స్వామి. మనం అనుభవం ఏదో భగవాన్ సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టాం అయిపోయింది కాదు. ఈ నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా రియాలిటీతో ఉన్నటువంటివి. అదేవిధంగా ఇక చాలామంది అదృష్టము దురదృష్టం అని ఈ రోజుల్లో చాలా ఎక్కువ వింటున్నాం. ఏదన్నా మాట్లాడితే వాడు అదృష్టం అండి, వాడు ఇంటర్వ్యూ క్రాక్ చేసాడు 26 లక్షల ప్యాకేజీ, నా తలకాయ కూడా నా దురదృష్టం అండి, లేకపోతే వీడు ఇది కట్టాడండి, ఇదే మాట్లాడుతుంటారు. స్వామి చాలా క్లియర్గా చెప్పారు. అదృష్ట దురదృష్టములు అనేటువంటి వాక్యములు లేవు, ప్రాప్తము అప్రాప్తము. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, ఓల్డ్ డివోటీస్ ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ప్రాప్తము అప్రాప్తము మాత్రమే. నీకు ప్రాప్తం ఉన్నది నీతో ఉంటుంది, ఒకవేళ ఏదైనా ఉన్నా నీకు అప్రాప్తం ఉంటుంది, నీకు చెందదు. నేను ఒక చాలా పెద్ద వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నేను శ్రీ భానోజీరావు గారని, వారు ప్రస్తుతం హైదరాబాద్ సాకేత్లో అక్కడెక్కడో అవతల ఉంటారు. వారు IMFకి మెంబర్. ఇక్కడ ఉన్న ఆర్థికవేత్తలు తెలుస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి
ఇండియా తరఫున మెంబర్గా ఉండేవారు. ఒక ఇంత కాగితంగా ఆయన ఏదన్నా రాసి ఆర్టికల్ పబ్లిష్ చేస్తే ఆ రోజుల్లో లక్షలు. సన్నగా ఉండి ఎప్పుడు కూడా ఒక 300 రూపాయలు మించి బట్టలు వేసుకునేవాడు కాదు ఆయన. ఒక కళ్ళు చిన్న ఇట్లా షరాయిలాగా ఉండేది, అదే వేసుకుని సన్నగా ఇలా తిరుగుతూ ఉండేవాడు. మిస్సెస్ పేరు రత్నం. వీళ్ళు దర్శనానికి వెళ్తే ఆవిడ కొంచెం హుందాగా ఉంటుంది, బ్రాహ్మణులు. స్వామి చెప్పేవారు, వనండల ముని మేడం లేకపోతే ఆమె శౌరి అట్లా వాళ్ళకి స్వామి చెప్పేవాడు, చూడు చూడు రత్నం వచ్చింది జాగ్రత్త అని. చాలా ఊరుకునేది కాదు, వాయించి పడేయడం. ఇంకా ఏమంటే స్వామి ఆ రోజుల్లో బ్లెస్ చేశారు, నువ్వు ఇక్కడ కూర్చోని. ఇంకెవరో వచ్చారు విఐపి అని చెప్పంటే, లేదు ఎవరో నాకు ఇక్కడ కూర్చోమన్నాడు, నువ్వే ఎవరి మధ్యలో మాట్లాడతారు. ఆ పద్ధతిలో ఉండేది ఆమె. ఈయన వెళ్ళిపోయి పూర్తిగా ఒదిగిపోయి ఎంత పొడవు ఉండేవాడు, జీరోలాగా సున్నాలాగా ఇలాగ అయిపోయాడు, ఎలా ఉండిపోయి. ఈయనేమో ఎంత విజ్ఞత. వీరు విశాఖపట్నంలో హైవేలో పోర్ట్ స్టేడియంకి ఎదురుగా, ఈ మధ్యన వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ మధ్యన ఒక మందిరం కట్టాం, ఒక మందిరం డెవలప్ చేసాం, చాలా పెద్ద మందిరం, సాయి సౌదా దాని పేరు. అది ఊడా వాళ్ళు ఇక్కడ ఏదో హెచ్ఎండి అంటారు, అక్కడ ఊడా వాళ్ళు ఒక ల్యాండ్ ఇచ్చారు, అప్పుడు ఆక్షన్ పెట్టారు. ఆక్షన్ అంటే అలాట్మెంట్, పెద్ద ఆయన వాళ్ళకి ఒక అలాట్ చేశారు, సుమారు 600-700 గజాలంతో. అది పట్టుకుని స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి ఇది తీసుకున్నాను స్వామి, మీ ఇల్లు కడతానంటే స్వామి టక్మని, ఇది ఒక్కటి సరిపోదులే పక్కది కూడా తీసుకోమన్నారు. ఇది పక్కది తీసుకోవడానికి ఎవడో నమ్ముతున్నాడు, అది ఊడావాళ్ళు ఇవ్వాలి. స్వామి గవర్నమెంట్ అంటే నువ్వు ఇస్తారులే అని వెళ్ళి ఊడాకి అప్రోచ్ అయినాడు. వాళ్ళు ఎవరికో ఉన్న అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి ఇంటికి ఇచ్చేశారు. సరే ఒక ప్లాన్ చేసుకున్నాడు, ప్లాన్ పట్టుకొచ్చాడు, స్వామి చూపించాడు, అంగులో. ఆ రోజుల్లో కింద 3 బెడ్రూమ్స్ అన్ని అటాచ్డ్, పూజ గీజ ఉంటే పైన. అప్పట్లో ఇప్పుడు ఏదో డూప్లెక్స్ అంటున్నారు, అప్పట్లో డూప్లెక్స్ హౌస్ అది, పైన మళ్ళా మెట్లు, ఆ పైన మళ్ళా బెడ్రూమ్స్ అన్నీ. అంత ఇంపోర్టెడ్, ఏదైనా సరే ఇంపోర్టెడ్ ఐటమ్ ఇంట్లో అంతా తయారు చేసాడు ఆయన. స్వామి దగ్గరికి వచ్చారు, గృహప్రవేశం తదితర కార్యక్రమాలు ఉంటాయి, రంగప్రవేశం చేయాలి, మా ఇల్లు నేను చెప్పుకోవడం. స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి తర్వాత ఏం జరిగింది పక్కన పెడదాం. సడన్గా స్వామి ఒక మాట అన్నారు ఆయన్ని, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి కొంటానంటే 2 కొనమన్నారు, ఇల్లు కట్టించారు, ఇలా కట్టని ఆ డిజైన్లో మార్పు చేసినటువంటి ప్లాన్ కూడా నేను చూశాను. స్వామి మార్పు చేసిన ప్లాన్ చూపిస్తే స్వామి ఒక మాట చెప్పారు, అవును బంగారు, నువ్వు హైదరాబాద్లో ఉంటావు కదా, నీకెందుకు అన్నారు స్వామి. జాగ్రత్తగా గమనించండి, ఇది ఎక్కడ గొడవ? ఫారిన్ వెళ్ళి తెచ్చేసావు, డబ్బంతా ఇందులో ఖర్చు పెట్టించేవా? 1 కొంటానంటే 2 కొనిపించేవా? ఇప్పుడు ఏమో బిడ్డలు చూస్తే ఇంటికేసి చూస్తున్నారు, ఎప్పుడు రాసి ఇచ్చేస్తారు లీడర్. ఈ పరిస్థితి ఏంటి? అదేంటి సార్ అంతే, నువ్వు హైదరాబాద్లో ఉంటావు అన్నారు, అంతే సింపుల్గా. మీరు నమ్మరు, ఆయన తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఆ బిల్డింగు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి రాసి ఇచ్చాడు స్వామి. ఈరోజు ఆ బిల్డింగ్ అమ్మితే ఈరోజు నాకు తెలుసున్న రేటు ఒక 30 కోట్లు. అది సెంట్రల్ ట్రస్ట్కి ఇచ్చిన తర్వాత మనం అందులో భజన్స్ చేసేవాళ్ళం. చేస్తుంటే ఏదో ప్రార్థన చేసి రత్నారుగా అందరిని పెద్దవాళ్ళని అడిగాం, మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఓన్లీ మనం చూడడానికే కేర్ టేకర్స్. దాన్ని మళ్ళీ ఒక మందిరం కట్టాం, చాలా అద్భుతమైన మందిరం, 400 మంది కూర్చోవచ్చు ముందు ఏరియాలో. అంటే మీరు ప్రాప్తమో అప్రాప్తమో, ప్రాప్తం ఉంది కాబట్టి సైట్ కొన్నాను, ఇల్లు కట్టానని మనం అనుకోవచ్చు. మనం అందులో ఉంటామో ఉండమో ఎవడో తెలియదు, భగవంతుడికి ఒక్కడికే తెలుసు. నేను పేర్లు చెప్తున్నాను, ఇందులో ఏమీ నేను ఏదో పుస్తకంలో తీసుకొచ్చినటువంటి వ్యవహారం కాదు. ఇక్కడే ఉంటారు ఆయన, అంకులు వస్తారు, ఈ మధ్యన వస్తారు హైదరాబాద్. అంటే ఎంత ఎక్కడికి ఆలోచించారు టైం. సరే, సంస్థ, నేను ఎక్కువ స్వామి గురించే చెప్పాను. సంస్థ అనేటువంటిది స్వామి చెప్పారు. స్వామివారు అవతారం ఉండగా వారు స్వయంగా స్థాపించిన సంస్థ ఇది ఒక్కటే ప్రపంచంలో. ఏ అవతారం ఉన్నప్పుడు సంస్థలు లేవు. అవతారం వెళ్ళిపోయిన తర్వాత షిరిడి బాబా సంస్థ రావచ్చు, ఇంకేదో రావచ్చు, కానీ అవతారం ఉండగా స్థాపించి నడిపించిన సంస్థ ఇది ఒక్కటే ప్రపంచంలో. ఏం పేరు పెట్టారు స్వామి? శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఆ డేట్లు అవి అన్ని తర్వాత. ఈ సంస్థని మొట్టమొదటిగా అనౌన్స్ చేసినప్పుడు స్వామి ఒక మాట చెప్పారు. ఏదన్నా మనం
ఒక దేంట్లోనూ జాయిన్ అవ్వాలంటే ఒక సంస్థలో యోగా క్లాస్లో జాయిన్ అవ్వాలంటే నీ ఏజ్ ఉందా, నీ బాడీ ఫిట్ ఉందా లేదని అడుగుతాడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా. సంస్థను స్థాపించినప్పుడు స్వామి 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చెప్పారు. ఇది తప్పక మనం గుర్తుపెట్టుకోవాలి అందరమే. ఎట్లా చెప్పారు? అసలు ముందేం చెప్పారు స్వామి అనౌన్స్ చేసినప్పుడు? ఈ సంస్థకి నా రూపనామములు ఇచ్చాను అన్నారు స్వామి. ఎవరి పేరు ఉందండి? శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఎవరు ఫోటో పెట్టుకుంటాం అంతే. ఈ రూపనామములు ఇచ్చారన్నారు. నా రూపము నా నామము ఈ సంస్థలో ఉంది కాబట్టి మీరు ఈ సంస్థలో ప్రవేశిస్తే మీకు కీర్తి యశస్సు పెరుగుతాయన్నారు. చూడండి, కావాలంటే సత్య డివోటీస్ అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడులో ఆ ఫోటో తీసి వెనక్కి తిప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. విభూది మందిరికి వస్తే విభూది, ఆఫీసులో ఉంటే విభూది లేదు, భయం కామెంట్ చేస్తారని. ఇప్పుడు అది లేదు. మనం చాలా గట్టిగా చెప్పుకున్నా ఫోటో కనపడేలా షర్ట్ వేసుకుంటున్నాం. ఇంటి ముందు ఫోటో, ఇంటి లోపల ఫోటో, భజనలు గట్టిగా ఎందుకు కీర్తి యశస్సు పెరిగిపోయింది మనకి స్వామి వల్ల. సత్య డివోటీస్ అంటే మీరు అబ్బా ఎవరి వల్ల పెరిగింది? ఆయన రూపనామం వల్ల పెరిగే. మనం ఎలాగున్నా అనవసరం ఇక్కడ. అయితే ఏమిటి మరి స్వామి దీని ద్వారా మనకి చెప్పారు అనేటువంటిది, ఈ సంస్థ స్థాపించి చరాచర జగత్తు ఉన్నంతకాలం ఈ సంస్థ ఉంటుందన్నారు స్వామి. చరాచర జగత్తు ఉన్నంతకాలం. ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం 3 ఎలిజిబిలిటీ క్రైటీరియా, అది మర్చిపోకూడదు. ఫస్ట్ మాట ఏం చెప్పారంటే, భగవత్ రూపనామముల ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి ఉండవలెను. ఇట్ ఈస్ ఎ రిటర్న్. సనాతన సార్ 68 ఎప్పుడు అట్లా అంత ఉంటుంది స్టేట్మెంట్. మనము మన సంస్థలన్నీ పాపం ఆంజనేయ గారు గతంలో మన ఉభయ జిల్లాలకి రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన వారు తయారు చేసిన బుక్ ఒకటి. మనము మన సంస్థలు అందరూ చదవాలి. దాంట్లో ఉంటుంది డీటెయిల్డ్గా, డేట్ వైజ్ ఉంటుంది. మరి భగవత్ రూపనామముల ఎడల అచంచలమైన భక్తి విశ్వాసం, అన్షేకెన్ ఫెయిత్ ఉండాలి మనకి. 2, ఇదే చాలా కష్టమైన పని. ఆ దేవుడి మీద భక్తి ఉంటుంది. సమాజంలో మంచివారు అనిపించుకున్నవారే ఉండవాలండి. మన సొంత డబ్బా కొట్టుకుని నేను చాలా మంచివాళ్ళండి మా పక్కీదోళ్ళు చెప్పుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు చెప్తారు నువ్వు ఎంత చెత్త వేస్తున్నావు, ఇలా డబ్బా తీసి అవతల ఉంపేస్తున్నావు అని. జరుగుతున్నాయని గొడవలన్నీ అవే కారణం. సమాజంలో మంచివారు అనిపించుకున్నవారే ఉండవాలండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అదేవిధంగా మోక్షాపేక్ష కలిగి ఉండవాలని. లాభాపేక్ష కాదు, సర్వం లాభం. మోక్షాపేక్ష కలిగి ఉన్నాను, మోహక్షయము. ఈ 3 ఉండాలన్నారు. కావాలంటే బుక్ వెరిఫై చేసుకోండి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏం చెప్పారు స్వామి? ఈ 3 ఉంటే సరిపోదు మనకి. దీంట్లో మరి భక్తి విశ్వాసం ఉంది, మంచివారు ఉన్నారు, ఇవన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. అయితే మీ సంస్థకి నాకు సంబంధం ఏమిటి? నార్మల్గా ఉన్నాం మనం. సడన్గా ఆయన ఏదో రూపంలో మనల్ని ఆ సంస్థలోకి ఏదో విధంగా వెళ్ళాం. ఎట్లా? నాకు మీకు సంబంధం ఏంటి? మనం అంతా అదే ఆలోచిస్తాం. స్వామి చెప్పిన దాంట్లో గమనిస్తే మనం డిక్లరేషన్లో, నేను మిమ్మల్ని ఎన్నో జన్మల నుంచి ఎరుగుదును అన్నారు స్వామి. నేను మిమ్మల్ని ఎన్నో జన్మల నుంచి ఎరుగుదును అని. ఈ రోజుల్లో తాతగారి పేరే తెలియదు, ముత్తాత పేరు మన దేవుడు ఎరుగు, తాతగారి పేరు తెలియదు, కొంతకాలం పోతే అమ్మా నాన్న పేరు కూడా తెలియదు, ఆస్తి కూడా తెలుస్తుంది. ఎన్నో జన్మల నుంచి ఎరుగుతుంది నేను అన్నారు స్వామి. ఎట్లా అంటే రామకృష్ణ ఇత్యాది అవతారాల్లో మీరు వానరులై ఉండొచ్చు, గోపికలై ఉండొచ్చు, మీరు నాతో ఉన్నారు, మీరు నాతో ఉన్నారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోండి. లిటరేచర్ చదవండి 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 అని ఎందుకు చెప్తారంటే ఇది అవగాహన అవుతుందని. అయితే దానికి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏం చెప్పారు స్వామి? ఈ అవతార కార్యక్రమంలో మీ వంతు పని ప్రారంభమైనది. జాగ్రత్త గమనించండి. మనంతటా మనం ఈ సంస్థలోకి రాలేదు. అదేదో మా పక్కింటి వాళ్ళు బిల్డింగ్లు కడుతుంటే ఆయన సాయిబాబా దేవుడు అంటే నేను లేను, అవన్నీ అబద్ధాలు. నిజమేమిటంటే మనకి ఆయనకి లింక్ ఉంది. ఆయన అవతార కార్యక్రమంలో మా వంతు, నా అవతార కార్యక్రమం మీ వంతు పని ప్రారంభమైంది. కొంతమందిని 1960లో పికప్ చేశాడు స్వామి. ఆయన పుట్టినప్పటికి ముందే పికప్ చేశారు. షిరిడి అవతారంలో పికప్ చేసుకున్నారు. తర్వాత అవతారంలో కొంతమంది వచ్చారు. అట్లా 89లో నేను వచ్చాను. తర్వాత ఎవరో వచ్చి ఉండొచ్చు. దీనికి ఒక సూక్తి ఉంది, అంటే చెప్పేవారు పాతవాళ్ళు మాకు.
సత్యసాయి భక్తుల్ని ఎలాగ మనం ఉదహరించాలంటే పాత వాళ్ళు రమణరావు గారి కంటే ముందు, కొత్త వాళ్ళు మధ్యలో వచ్చి కొత్త వాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళు, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనలోనే. అయితే స్వామి మరి అట్లా వారు మనల్ని తరింపజేసేటువంటి ఉద్దేశంతో నా అవతార కార్యక్రమంలో మీ వంతు పని ప్రారంభమైంది అన్నారు. ఆ రోజు నుంచే మనం పనిచేయడం. అదే వాక్యం నాకు మొదట్లో తెలీదు. స్వామి సడన్గా మరి ఏ సుకృతమో స్వామివారి ప్రత్యక్షమై మా ఇంట్లో ఏంది అప్పటికి సాంగత్య దోషం వలన సత్యసాయిబాబా అంటే మంచోడు కాదు, ఎన్టీఆర్ సినిమా వీటి వల్ల ఏదో ఉండేది. స్వామి నాకు చూసి నేను ఆయన అడిగేంటి మీరెందుకు వచ్చారు అన్నాను. నేను చాలా కన్ఫ్యూజ్. ఎవరు ఏమనలేదు స్వామి నన్ను. ఇప్పటికి 2 పర్యాయములు విడుచుకున్నాం. చాలా తక్కువ చెప్తాను నేను విషయం. ఇప్పటికి 2 పర్యాయములు విడుచుకున్నావు. ఈ రోజు నుండి నువ్వు నా పని చేస్తావన్నారు. ఇదేంటిది, నేను ఉద్యోగం చేసుకుంటూ ఈయన పని చేయడం ఏంటి, మనం ఎందుకు ఈయన దగ్గర పని చేస్తాం, అసలు ఈయన ఎవరో తెలీదు. ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఏంటి స్వామి అంటే ఆయన ఏదో తర్వాత ఏవేవో జరిగినాయి. నాకు ఒక 3 రోజులు నా అంటే శారీరక స్పృహ లేనట్టు అయిపోయింది. ఆల్వేస్ వాష్రూమ్లోకి వెళ్ళి కమోడ్ మీద కూర్చుందామంటే భయం వేసేది. కళ్ళు మూసుకుని కూర్చుంటే స్వామి ఎదురుగా నాకు 2 అభయస్తాలతో వచ్చి కూర్చునేవారు. ఇట్లా వాష్రూమ్ లేదు, ఎక్కడ లేదు, భయం. కళ్ళు మూసుకుంటూ ఈయన వస్తున్నాడు ఏట్రా బాబు అని. అప్పటికి బాపిరాజు గారని 1 టౌన్లో పెద్ద సెంటర్ ఉంది విశాఖపట్నంలో. అక్కడే అంతా జరుగుతూ ఉండేది. పాతవాడు మా డిపార్ట్మెంట్ ఎవరన్నా వెళ్ళి ఎవరన్నా అడిగాను, ఏంటయ్యా బాబు మీ సత్యబాబు ఏంటి మమ్మల్ని పట్టుకున్నాడు ఇలాగా. ఏంటంటే అరే నువ్వు పని చేయి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను, ఏదో భజన అక్కడ చాలా పవర్ఫుల్ సెంటర్. వెళ్ళి చెప్తే ఆయన అంత భజన అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను ఆయన్ని. డే అండ్ నైట్ మెడికల్ స్టోర్ అని ఉండేది వాళ్ళకి. ఈస్ట్ ప్రశాంత్లో 11 నెంబర్ కిందని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇది మెడికల్ సెంటర్ అని ఉంటుంది ఇప్పటికీ. అది వాళ్ళదే. స్వామి అప్పుల్లో అలాట్ చేశారు. మెడికల్ క్యాంప్స్ వాళ్ళే కండక్ట్ చేసేవారు. ఆయన ఏమరా నీకు ఇట్లా చెప్పారా స్వామి, ఇట్లా చెప్పారా అన్నాడు ఆ పెద్ద ఆయన. అవును స్వామి అంటే ఆయన కుర్చీలో అందరూ ఆయనకు నమస్కారం, ఆయన గబగబా వచ్చేసి నన్ను సంధిలో పట్టుకున్నాడు. ఎంత అదృష్టవంతుడురా, సంవత్సరాల తరబడి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా మాకు ఎప్పుడు చెప్పలేదురా, నువ్వు అప్పుడురా అన్నాడు. ఇదేంటిది ఒకటి పోయింది, 2 తలకాయ పోటీలో ఉంది మనకి. ఈయన వదలటం లేదు, ఈయన వదలటంలా ఉంది. అట్లా ఇంకా తర్వాత ఏదో జరిగింది. ఆయన అనుగ్రహాన్ని సరే దర్శనాలకు వెళ్ళాం, ఏదో చూసారు, మాట్లాడారు, ఇంతవరకు తీసుకొచ్చారు. అంటే ఎన్నుకున్నాను అంటే అదే నా పని నువ్వు చేస్తావు అంటే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి వల్ల రాలేదు, ఆయన పని చేయడానికి వచ్చాం. అంతేకాకుండా స్వామి ఏం చెప్పారు, ఇందులో మనం ఇంకొక విషయం, సంస్థ కాబట్టి ఈ సంస్థలో మనకు అందరికీ ఒకటి ఉంది, నాకేమిటని అడుగుతాం. ఏదైనా పని చెప్పామనుకోండి, ఈరోజు చిన్నపిల్లలకు కూడా ఎవరైనా బయటకు పోయి ఏదన్నా ఒక ఐటెం కొనిపట్టారా షాపింగ్కి వెళ్ళని అడిగితే ఐ కెన్ బై ఏ చాక్లెట్ ఫర్ దట్ అంటాడు. అంటే ఇది నాకేంటి, నీ పని చేస్తే నాకేంటి, అది మన చిన్నప్పుడు ఇంకోలా ఉండేది, ఇప్పుడు ఇంకోలా ఉంది, భవిష్యత్తులో ఇంకోలా ఉంటుంది. అయితే ఈ ఈ ఈ పద్ధతిలో స్వామి ఏంటంటే అందరినీ కూడా లాభాపేక్ష అనేటువంటిది చాలా విచిత్రమైన వస్తువు అన్నారు స్వామి. నాకేంటి అని మీరు అనుకుంటున్నారు, మీకేం అక్కర్లేదు, నేనున్నాను చూడడానికి. మోక్షాపేక్ష కలిగి ఉండండి. స్వామి ఈ సంస్థలో నేను ఎందుకు పని చేయాలి, నాకేం కలిసి వస్తుందని అడిగితే స్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డెడ్గా ఉంది చూడండి. ఈ సంస్థ ద్వారా మీరు చేసే ప్రతి పని సత్కర్మగా మార్చబడుతుంది. ఉదాహరణకి మనం ప్యాకెట్ ప్రసాదం తీసుకెళ్ళి కట్టేవరకని ఇచ్చామనుకోండి, సాయిరామ్ అని ఇస్తాం, ప్రసాదం అయిపోయింది. సత్కర్మగా మార్చబడుతుంది. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది. సత్కర్మ ఒకటే కాదట, అది సత్కర్మగా మార్చబడి దాని ద్వారా సత్కర్మ అయిపోయింది, బాగుందిరే మంచి పని చేసేవారు అన్నాం. మంచి పని చేసామంటే దానివల్ల మనకేమన్నా కలిసి వస్తుందా? సత్కర్మ వలన దుష్కర్మ నివారణ జరుగుతుంది అన్నారు. మనకు ఆల్రెడీ ఉన్నాయి ప్యాకెట్లు, అందుకే ఈ అవతారంలో వచ్చాం. చెప్పారు కదా, మేడలో పెద్ద మాలందరూ నీకు కనపడదని, అందులో అవన్నీ కట్ అవుతూ ఉంటాయి. ఈ సత్కర్మ వలన ఈ సంస్థలో చేస్తే దుష్కర్మ పోతే ఏం కలుగుతుంది, మనకి బ్యాడ్ ఏం లేదు. ఏం కలుగుతుందండి,
ఆనంద ప్రాప్తి కలుగుతుంది అన్నారు. ఎందుకు? మనం అప్పుడు అనిపిస్తుంది, బా నారాయణ కనిపించాడు, నేను టీ తాగడం మానేసి పెట్టుకో, బిస్కెట్ ఇప్పిద్దాం, 5 రూపాయల ప్యాకెట్ ఇచ్చేస్తాం కొని. ఆ మార్పు వస్తుంది మనలో. అదే ఆనంద ప్రాప్తి. ఆనందో బ్రహ్మ అన్నారు స్వామి. అంటే బ్రహ్మస్వరూపం, బ్రహ్మం చేరుతావు నువ్వు అని. బ్రహ్మ అంటే మోక్షప్రాప్తి. అంటే ఈ సంస్థను పెట్టి మనం పని చేస్తున్నారంటే ఉత్తినే చేయించట్లేదు, మనం కోరుకునే లాభం కాదు, ఆయన ఇవ్వాల్సినటువంటి మోక్ష మార్గానికి ఇదొక ట్రాక్. ఇది మనం గమనించుకోవాలా. అదేవిధంగా ఇక సేవాదాల విషయానికి తీసుకొస్తే ఒక 5-10 మినిట్స్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. సత్యసాయి సేవా సంస్థల్లో చాలా గొప్పదైనటువంటి విషయం ఏంటంటే, ఇందులోకి వస్తే మనకేం అలవాటు అవుతుంది. మనకేదో ఒకటి అలవాటు అవ్వాలి కదా. ఎవడో ఫ్రెండ్ కలిసాడంటే ముచ్చట్లు పెట్టుకోవడం అలవాటు అవ్వాలా, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. ఈ సంస్థ ద్వారా మీరు ఎట్లా సంస్కరణ పడతారు, మీకు ఏం అలవాటు అవుతుంది అంటే స్వామి చెప్పినటువంటి చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఉంది ఇక్కడ. మనం మొట్టమొదట మీకు ఆజ్ఞాపాలన అలవాటు అవుతుంది అన్నారు. చూడండి, మనకి ఎవరో కన్వీనర్ ఉంటారు, శేఖర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఇంకెవరో ఉంటారు, ఇంకొక అబ్బాయి యూత్ అబ్బాయి ఎవరో ఉంటాడు, మహిళా విభాగంలో 2-3 ఉంటారు. వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ తెల్లగా ఎర్రగా పొరగా ఉన్నారా లేదా, వాళ్ళ డబ్బు ఉందా లేదా, ఏం చూడం. మనకి సంస్థలో ఒక లీడర్ చెప్పాడు, ఆ చెప్పిన దాని ప్రకారం వారు ఆజ్ఞను పాటిస్తున్నామా లేదా. ఆజ్ఞాపాలన అనేటువంటిది ఇక్కడ మనకు అలవాటు చేస్తారు స్వామి. సమయ పాలన, ఓ సమయం చెప్తారు, ఆ సమయానికి అందరూ వస్తాం. కర్తవ్య పాలన, చెప్పిన పని. నేను చూస్తుంటాను మీ సెక్యులర్, నాకు బాగా నచ్చుతుంది. గార్లెండ్ సేవ అని రాస్తారు కిందని. గార్లెండ్ స్వామికి అందంగా వేస్తున్నారు వీళ్ళని, మా సమితుల్లో కూడా లేవు. అంటే కర్తవ్య పాలన, ఈ 3 మనకు వస్తాయటండి. ఈ సంస్థలోకి వస్తే చాలా సింపుల్గా చెప్పేశారు స్వామి. ఈ 3 ఉంటే జీవితం బాగుపడిపోయినట్టే. రెగ్యులర్ మన ఉద్యోగంలో కానీ బాస్ చెప్పిన మాట వింటాం, చెప్పిన దానికి టైంకి వెళ్తాం, ఉద్యోగం టైంకి వెళ్ళి లేట్ మార్కులు లేవు, లాస్ ఆఫ్ పేరు లేవు, వర్క్ చేస్తాం, బోనస్ తీసుకుని వస్తాం. వెరీ సింపుల్. మరి ఇందులో ఏమిటిది? ఇది వ్యక్తిగత సాధన, సంస్థాగత సాధన, సమాజగత సాధన. ఇదంతా బుక్లో ఉంది, నేను అందులో కాపీ చేసి చెప్పింది ఎక్స్పీరియన్స్తో. వ్యక్తిగత సాధన, ఇండివిజువల్గా సాధన చేస్తాం మనం. అక్కడికి వచ్చి చూడండి, నవసూత్ర ప్రవర్తన నియమాల రోజు జపధ్యానములు 9లో ఉంటాయి కదా. వ్యక్తిగత సాధన చేస్తున్నాం, సంస్థాగత సాధన చేస్తున్నాం, సంస్థ చెప్పిన కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం. తద్వారా సమాజగత సాధన. ఇప్పుడు మన స్కూల్ ఉంది, మీ స్కూల్లో నేను సేవకి వెళ్ళినాను ఒకసారి. స్కూల్ పిల్లలకు రోజు ప్రసాదం పెడుతున్నారు, ఎంత బాగుంది. సమాజగత సాధన, పీపుల్ ఆర్ బ్లెస్సింగ్. అదేం ఉప్మా కాదు, భగవత్ ప్రసాదం అందుతుంది వాళ్ళకి. ఇట్లా ఈ సంస్థలో ఎన్నో చేసి స్వామి మనకి చెప్పారు. అయితే మనం ఈ సంస్థలో చేసేటువంటి కార్యక్రమం ఎట్లా చేయాలి? అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలన్నారు స్వామి. భక్తి లేని సేవ చాకిరి అన్నారు స్వామి. ఏమిటి చాకిరి? పూర్వం ఒక సామెత ఉండేది, గాడి చాకిరి అని. ఎంత చేసినా ఉపయోగం లేదు, దాన్ని కొడతానే ఉంటారు. భక్తితో చేసేదే సేవ. ప్రేమ భావం ఉండాలి. ఆ ప్రేమ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా 200 దేశాల నుంచి స్వామి అందరిని ఆదరించాడు. ఎవరు వచ్చినా కూర్చునేవారు, ఎవరు వచ్చినా మాట్లాడేవారు, ఏ దేశం వాళ్ళు వచ్చినా మాట్లాడారు. ఉంగరాలు ఇచ్చారు, బొంగరాలు ఇచ్చారు, ఏమేమో చేశారు, మార్చారు. 170 ఒకే ఒక దేశంలో స్వామి వెళ్ళారు, ఈస్ట్ ఆఫ్రికా, అంతే. తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు స్వామి. కానీ ఇన్ని దేశాల్లో సంస్థ నడుస్తుంది. ఎట్లా? స్వామి ఆదరించారు. మనమేం చేస్తున్నాం? ఈ సంస్థలో మనం మన తోటి వారిని ఆదరిస్తున్నామా? సేవలకు వచ్చిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నామా? వాళ్ళ కుటుంబాలని సంస్థలో ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది మనంతటి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మన జీవితం అయిపోయిందని కాదు, తరాలు ఎలా ఈ సంస్థలో భగవత్ ఆశీస్సులు పొందుతాయి అనేటువంటిది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈ సంస్థ అనేటువంటి దాంట్లో సేవాదళ పాత్ర, మనం అందరూ సేవాదళం. ఈ సంస్థను పెట్టినప్పుడు ఇంకొక మాట కూడా చెప్పారు స్వామి. ఈ సంస్థను నిర్మించడానికి లక్ష్యం 4 లక్ష్యాలు చెప్పారు స్వామి. జాగ్రత్తగా అందరూ తెలుసుకోవాలా. ఇది 1, జాతీయ ఆరోగ్యము సంక్షేమము, నేషనల్ హెల్త్ అండ్ వెల్ఫేర్. ఈరోజు మనం చేసే కార్యక్రమాలు అవే. మెడికల్ క్యాంప్ తీసుకోండి, చలివేంద్రం తీసుకోండి, ఏది తీసినా దీనికి రిలేటెడ్గా ఉంటుంది. ఆ రోజుల్లో చెప్పారు స్వామి. 2వది ఆధ్యాత్మిక దృక్పథము బలపడుట, స్పిరిచువాలిటీ మనకు పెరగాలి.
లేకపోతే మామూలు ఆ నోట్లోంచి దూషణ పోషణ తిరస్కారాలు వస్తూ ఉంటాయి, మంచి మాటలు రావు. అదేవిధంగా సాయి సందేశ వ్యాప్తి, నవసూత్ర ప్రవర్తనలో 6th పాయింట్ ఇదే. సాయి సందేశ వ్యాప్తి అంటే అదే మా ఇంటింటికి పోయి సత్యసేవ దేవుడు మీరు మారిపోండి అని చెప్పడం లేదు. స్వామి చెప్పినటువంటి సేవా తత్పరత, ఆధ్యాత్మిక సాధన, వ్యక్తిగత సాధనల్ని మనం మన ద్వారా ప్రదర్శనాపూర్వకంగా ఉండాలి, మనం నిర్వహించాలి. అందుకే మొట్టమొదటి ఏం చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఇది ఇక్కడ మనం కొరిలేట్ చేసుకోవాలి ప్రతిదాన్ని. అదేవిధంగా మనం ఇంకొకటి కోరికలపై అదుపు, సీలింగ్ అండ్ డిజైర్, ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూస్తే ఇందులో ఇంకొక మాట కూడా చెప్పారు స్వామి, సత్యసాయి సేవా సంస్థలు మత మార్పిడి సంస్థలు కాదు. చాలామంది నేను చెప్తా అంటారు అదేంటంటే అలాగ అన్నారు. ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ రిటర్న్. ఏ మతాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందో కూడా స్వామి చెప్పారు. సనాతన సారథిలో 1968లో ప్రింట్ అయి ఉంది. నీకు ఇదివరకే అలవాటై ఉన్న మార్గంలో నీ దైవాన్ని ఆరాధించు, అన్ని నామములు అన్ని రూపంలో నావే కావటం వల్ల నువ్వు నాకు దగ్గరికి అవుతావు అన్నారు. నా ఫోటో పెట్టుకుని దేవుడిని పూజించక్కర్లేదు. వాట్ యూ హ్యావ్ యూ కంటిన్యూ ఇట్. ఇదే సంస్థలో గొప్పతనం. మనకు తెలుసో తెలియక కొన్ని తప్పులు మాట్లాడుతుంటాం, అట్లాంటివి మాట్లాడకూడదు. లిటరేచర్ చదివితే ఇవన్నీ తెలుస్తాయి మనకి. అదేవిధంగా ఈ సంస్థలో మరి మన సేవదల పాత్ర ఏమిటి? చాలా గౌరవం. సేవదలు అంటే స్వామికి ఎంత ఇష్టమో ఇక్కడ ఉన్న సేవదలు అందరూ తెలుసు, మా దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు. సేవదల సభ్యులందరూ నా హృదయం చుట్టూ ఉన్న దళములు వంటి వారు అన్నారు. హృదయం చుట్టూ ఉన్న దళములు, హృదయం అంటే అదే ఎవ్రీథింగ్. అంటే ఒక కమల పువ్వు ఇట్లా ఉంటే ఆ దళాలన్నీ ఎవరంటే మనమట స్వామికి. ఎక్కడుందని మన ప్లేసు? ఆయన హృదయంలో మనం ఉన్నాం. ఆ స్థాయికి తగ్గట్టుగా మనం ఉంటున్నామా? ఇది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్వామి ఏం చెప్పారు, సేవ ద్వారా అహంకార నిర్మూలన, ఆనంద ప్రాప్తి. ఎందుకు అహంకార జోళ్ళు స్టాండ్ దగ్గర సేవ చేయమంటామండి. మా విశాఖపట్నంలో మొట్టమొదటి జోళ్ళే ఎవడు రాని ఆడ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన పాపరావు చెప్పారు నువ్వు జోల్దా చేయరా అని. ఎందుకు జోల్దార్ చేయడానికి ఇష్టపడరంటే వాళ్ళు వచ్చి కాళ్ళు ఇట్లా అంటారు పాపం. అంటే అది ఇలా పుచ్చుకోవాలా, కిందకు వంగి ఆ జోళ్ళు తీసి స్టాండ్లో పెట్టాలి. మళ్ళీ వెళ్ళేప్పుడు జోళ్ళు మరి ఇది చాలామందికి ఇష్టపడరు. వాళ్ళ జోళ్ళే వాళ్ళు చేసేదితో పుట్టుకోరు. అంటే అహంకార నిర్మూలన. కిందకు వంగడం అంటే ఏమిటి? లొంగు ఉండడం. ఎవరికి? భగవంతుడు లొంగు ఉండడం. ఇట్స్ ఎ ప్రాక్టికల్ రిఫార్మేషన్ సెంటర్ సత్యసాయి సంస్థ. అట్లా మనల్ని స్వామి తీసుకునేవారు. అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక సాధన సేవ అంటే ఇది ఏదో తపస్సు కన్నా సేవ చేస్తే పుచ్చుకున్నాడు వెళ్ళిపోతాడు. నీకు యజ్ఞ యాగాదుల కన్నా సేవ చాలా సేవ అని చెప్పారు స్వామి. ఇప్పుడు కూడా సేవ చేసినప్పుడు ఎందుకంటే యజ్ఞం చేస్తే దానికి ఏదో వర్షాలు పడాలా. ఇందులో ఎవరు సేవ చేస్తారు ప్రపంచానికంటే భగవంతుడే చేశాడు. ఆయన ఎన్ని సేవలు చేశారు, స్వయంగా ఎన్నో సేవలు పాతవాళ్ళందరికీ తెలుస్తుంది. స్వయంగా స్వామి నడిచి వచ్చి ఎక్కడున్న పిలిచి ప్రసాదం పెట్టేవారు. రోడ్డు మీద కారు వెళ్తున్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. వెనకాతల సుధీర్ భాస్కర్ గారు, నారాయణరావు ఉండేవారు. జీప్ ఉండేది. స్వామి కారు వెనకాతలు వెళ్తే మేము ఒక బ్యాచ్ ఉండేది, పరిగెత్తే బ్యాచ్. వెళ్తుంటే స్వామి సడన్గా అప్పట్లో కొబ్బరికాయలు ఇసిరేసేవారు, పూలదండలు ఇసిరేసేవారు రోడ్ల మీద. భక్తులు ఎవరు? ఊళ్ళల్లో వాళ్ళు. మేము వెళ్ళి కొంచెం అడిగితే ఏపా ఏమే మా స్వామి నువ్వు ఏడ నుంచి వచ్చిందిరా పాపా అనేవారు. అమ్మాయి తిట్లు ఈ భాష ఇలాగే ఉండేది. ఏం చేస్తాం అని మన పద్ధతి మంది ఇలా అంటాడు. స్వామి నవ్వుకునేవారు. ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక సేవాదల్లో స్వామి 70th బర్త్డే. స్వామివారి లోపల నుంచి వచ్చారు, వెళ్తున్నారు. ఏదో నాకు అవకాశం ఉండేది, వాకీ టాకీ ఒకటి, ఒక ఫోన్ పట్టుకుని స్వామివారి కారుతో వెళ్ళేవాళ్ళం. ఓ పక్క ప్రధానం, ఓ పక్క నేను, ఇంకెవరు. ఆ సేవతో సెక్యూరిటీ ఆఫీస్ నుంచి వచ్చాడు, పెద్ద ఆయన వయసులో. ఆయన మాతో పాటు పరిగెడుతున్నాడు. పద్మనాభం డ్రైవ్ చేస్తున్నాడు. సరిగ్గా ఆర్చ్లోంచి ఎంటర్ అయిపోయింది స్టేడియంలోకి. మధ్యలో పాత్వే ఉండేది. కొంచెం కారు మరి ఇట్లా స్పీడ్ చేసినాడు, పరిగెత్తలేకపోయినాం. నేను పరిగెత్తగలుగుతున్నాను, ఆయన పరిగెత్తలేకపోతున్నాడు. స్వామి ఏం చేస్తారండి? నెమ్మదిగా స్వామి ఇట్లా చూసినట్టున్నారు. చూసి ఏం చెప్పారో తెలియదు, కారు స్లో అయిపోయింది. అర్థం దించారు స్వామి. ఈ సేవలు నేను అటుపక్క ఉన్నాను, ఇట్లా లేడీస్ సైడ్ ఉంటాను, ఎందుకంటే గౌకులు లేచిపోతాం, బయటకు లేచి విసురుతుంటారని. స్వామి ఆయనకి ఎందుకు రుపుతావు, చిన్నగా రా, నేను నెమ్మదిగా పోతానులే అన్నారు స్వామి. ఏమంటే ఒక భక్తుడికి ఒక సేవదల యొక్క కష్టాన్ని స్వామి చూశాడు. ఐ వాజ్ దేర్.
ఒక సంవత్సరం పోయిన తర్వాత ఆయన వచ్చాడు. వచ్చినప్పటికే ఒంట్లో బాధ ఏమంటే నాకేదో జబ్బు ఉందని పోరండి, మొన్న ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జబ్బుకి ఇబ్బంది పోయినాను, కింగ్లా ఉన్నానండి అన్నాడు. ఇది కూడా ఒక బ్లెస్సింగ్. అంత చూసేవారు స్వామి. కాబట్టి మనం సేవదళ సభ్యులకి 2 పోజులు ఉండాలండి. వారు 2 స్టిల్స్ అటండి, ఏం లేవు. మొట్టమొదటి స్టిల్ ఏంటంటే హనుమంతుడు స్టిల్ అండి. హనుమంతుడు స్టిల్. రెండో స్టిల్ ఏంటంటే గరుత్మంతుడు స్టిల్. గరుత్మంతుడు ఒక కాలు మడత పెట్టి ఇలా కూర్చుంటాడు, రెడీగా రండి గురువుగారు రండి, కూర్చోండి భుజాల మీద, ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్ళిపోతానని. హనుమంతుడు రెడీగా ఉంటాడు, ఎప్పుడు నువ్వేం చెప్తావు రామా, నేను సేవ చేసేస్తానని. ఈ 2 స్టిల్స్ తప్ప ఇంకేం ఉండకూడదట అప్పటికి సేవదళ అన్నవాడు. ఇంకేమైనా ఉన్నాయంటే వాడికి అహంకారం బుర్రలోకి ఎక్కిందే, నువ్వు యాక్టింగ్ చేస్తున్నట్టు అనమాట. ఎవరిలాగా ఉండాలి సేవదళ అంటే హనుమంతుడిలాగా ఉండాలన్నారు స్వామి. హనుమంతుడిలాగా ఉండాలన్నారు. ఎందుకు ఉండాలంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే చీల్చి చూపించాడు, ఎలా లోపల ఉన్నాడు చూడరా నీకేం తెలుసు అని. అంత భక్తి విశ్వాసాలు మనలో ఉండాలి. అప్పుడే స్వామి మనకి ఈ ఆర్తి ఉంటుంది. అయితే ఈ సంస్థ ద్వారా ఎండ్ రిజల్ట్ ఏంటి? చాలామందికి ఎండ్ రిజల్ట్ కావాలా, మేము పనిచేసాం నెలకు జీతం వచ్చింది. ఎండ్ రిజల్ట్ ఏమిటంటే నేను ఒక 2 లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మెడికల్ క్యాంప్స్ చేస్తుంటాం, దినజనోద్ధరణ పథకం చేస్తుంటాము, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తాం మనం. విశాఖపట్నం ఎందుకు పుట్టపర్తిలోనే స్వామివారు ఒకానొక సందర్భంలో ఈ కమ్మవారిపల్లిలో కట్టినటువంటి దినజనోద్ధరణ పథకం బిల్డింగ్స్ కట్టడానికి ముందు, 1 సంవత్సరం ముందు ఒక బ్యాచ్కి ఆల్ ఇండియా దాంట్లో సేతురామన్ అని మన అక్కడ ఉంటాడు శివం దగ్గర ఒక సేవలు, అతను కూడా ఒక టీం మెంబర్. నాకు మేమంతా పెట్టుకున్నాము. స్వామి ఒక 11 పాయింట్లు ఒక స్క్రిప్ట్ తయారు చేయించి సత్యసాయి జిల్లాలో ఈ మండలాల్లో ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేయమన్నారు. 20 రోజులు పుట్టపర్తిలో ఉన్నాం. స్వామి కార్లు ఏర్పాటు చేశారు. స్వామి రోజు ప్రసాదాలు ఇచ్చేవారు, తిరగడం, పుస్తకాలు పెట్టుకుని రాసుకోవడం, ఏదో అంతా తయారు చేసాం. తయారు చేసిన దాంట్లోంచి ఫిల్టర్ చేసిన వాళ్ళే ఆ 108 మంది పిల్లలు, దినజనోద్ధరణ పథకంలో స్వామి చదివించిన పిల్లలు. స్వామి తర్వాత ఇంటర్వ్యూ చేసుకున్న ఒక బ్లూ బుక్ సబ్మిట్ చేశాం. అట్లాంటి సందర్భంలో ఒక గ్రామానికి నేను వెళ్ళినప్పుడు, ఇప్పుడు అంబాసిడర్ కార్లు, ఆ ఊళ్ళో క్వశ్చనర్ అడుగుతుంటే ఆ ఊళ్ళో వాళ్ళు ఇక్కడ ఏమి ఇబ్బందులు లేవండి, ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చదువుతుంది కానీ సాక్కోవడానికి దుడ్డు లేదండి అన్నాడు. ఈ సాక్కోవడం ఏంటో దుడ్డు ఏంటో మనకేం అర్థం కాదు. సాక్కోవడం ఏంటో బాబు అంటే ఎవరో పక్కన ఉన్న వాళ్ళు చూసి ఇంకో సేవదారు వచ్చాడు ఊళ్ళో వాడు, సాక్కోవడం అంటే తినడానికి కూడా లేదని అర్థం అండి, దుడ్డు అంటే డబ్బు ఏం లేదంటే అంత చదివించుకోవడం లేకపోవడం అంటే ఆ పిల్లని ఉన్నట్టు తీసుకొస్తామన్నారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయి పేరు శ్వేత, ఓబులన్న గారి శ్వేత. ఆ అమ్మాయి ఎంత ఉంది, మంచి కలర్ఫుల్ వైట్గా ఉంది, మంచి చక్కగా ఉంది. అక్కడ గుడి ఉంది, గుడి దగ్గర బండలు ఉంటాయి, పెద్ద పెద్ద బండలు, అనంతపురం జిల్లాలో రాళ్ళు, అవే కూర్చుంటారు రాట్ల మీదే. ఆ బండ మీద నేను కూర్చున్నాను, ఆ పిల్లని తీసుకొచ్చి ఇట్లా కూర్చోరా అమ్మ అని, చిన్నపిల్ల చూడండి. కూర్చోబెట్టిన తర్వాత అమ్మ ఏంటి, ఏం చదువుతున్నావు, ఏంటి సంగతి అని అడిగాను. అంటే సాయిరామ్ అనుకో, నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మరి ఇంకా సెకండ్ ఇయర్ చదువుకోవడానికి లేక నుంచి స్కూల్ పంపాలి, నువ్వు ఇక్కడి నుంచి లేచి అక్కడ కూర్చో అమ్మ. ఇంటర్మీడియట్ అమ్మాయి మన పక్కన కూర్చోబెట్టుకోకూడదు, ఇది తెలియాలి మనకి. అరే ఇంకేదో మాట్లాడాం, సరే ఇవన్నీ అనవసరం, స్వామి ఇంటర్మీడియట్ డబ్బులు కట్టాను కదా, హిందూపూర్లో చదువుతుంది అమ్మాయి, కట్టేస్తామన్నా. కారు ఎక్కిపోయి ఇంకేం ప్రాబ్లం లేదు, వెళ్ళిపో. కారు ఇలా కదిలిందే, అమ్మాయి పరిగెత్తుకొచ్చి నా చేయి పట్టుకుంది. అంకుల్ సాయిరామ్ అంకుల్, ఏం నేను ట్రిపుల్ ఇంజనీరింగ్ చదువుతాను అంకుల్ హిందూపూర్లో అంది. ఫస్ట్ ఏమో ఇంటర్మీడియట్ ఉంది, ఇక్కడ ట్రిపుల్. ఇప్పుడు మన పరిస్థితి మనం ఎలా చెప్పేస్తాం? స్వామి ఇచ్చిన లిస్టులో అది లేదు. పేదరికంలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోయి ఉంటే పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చదివించమన్నారు. ఇది లేదు. ఎలా చెప్తాను నేను? ఒక క్షణం అట్లా కూర్చున్నాను, ఏం చేయాలా, సాయిరామ్ ఆలోచించి, సరే నాకు 2 ఆడపిల్లలు ఒక అబ్బాయి, వాళ్ళని చదివిస్తాను, ఒకవేళ స్వామి ఈ స్కీమ్ తీసుకోకపోతే మనం చదివించుకుందాం, ఈ పిల్ల కూడా మన పిల్లే అని మనసులో సంకల్పించుకుని నేను వెళ్ళిపోయినా. రిపోర్ట్ తయారు చేసి అంతా కొంచెం వెళ్ళగానే వినాయకుడి దగ్గర ప్రార్థన, తెల్లవారు వెళ్ళి ప్రార్థన చేసి కూర్చున్నాం. రిపోర్ట్ బ్లూ బుక్ చేసి చలంగారికి ఇచ్చాను. ఆంజనేయ గారు అప్పుడు ఏం జరిగిందో తెలియదు. సాయంత్రం నాకు కౌరు పెట్టారు. సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళాం, కూర్చుంటే ఏంటి నాగేశ్వరం ఈ పిల్ల సంగతి అని, ఇదండి అని చెప్పాను. అట్లా అన్నారు, నాకు తెలియదు. చలంగారు ఉన్న వీళ్ళు ఒక కారు వేసుకుని ఆ ఊరు వెళ్ళిపోయారు. వెరిఫై చేశారు. స్వామి సంకల్పిస్తే ఏం చేస్తారో చూడండి. ఆ అమ్మాయి కరెక్ట్
సరే ఆంజనేయ గారు అన్నారు, మా జిల్లా అమ్మాయినే మీరు చదివించేది ఏంటి, నేనే చదివిస్తా అన్నాడు. సరే ఒకటి పోయింది కదా, మనకి మన భారం పోయింది కదా, సంతోషంగా ఉంటుంది. అవకాశం పోయిందని అనుకోలేదు, ఇంకా తెలివి తక్కుతాను. సరే ఇంటర్మీడియట్ అయ్యింది. అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చెప్పాను, అమ్మను ఎలాగన్నా దయచేసి మంచి మార్కులు తెచ్చుకో బాబు, కౌన్సిలింగ్లో సీట్ వచ్చేలాగా అని. 86,000 వచ్చింది. కౌన్సిలింగ్ లేదు, పాడు లేదు, ఎలిజిబుల్. ఎట్లా? సరే అప్పటికి ఈ అమ్మాయిని కౌన్సిలింగ్ తిరుపతిలో ఇచ్చారు. కదిరి ప్రాంతంలో ఒక స్కూల్లో ఎవరో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటే ఆయన పిలిచి ఈ అమ్మాయిని కౌన్సిలింగ్ తీసుకెళ్ళి, తల్లిదండ్రులకు ఏం రాదు, నోట్లో మాట రాదు, తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్లో అప్పుడు ఇప్పుడులా కాదు, సిస్టమ్ ఉండేది, దాన్ని మళ్ళీ షఫిల్ చేయవలసి వచ్చేది, ఏదో చేసేవారు. ఈ అమ్మాయి పేపర్లను పట్టుకుని వెళ్తే పేరెంట్స్ లేరంటే పేరెంట్స్ లేరు. ఎవరు తెచ్చారు? సత్యబాబు. మీరెందుకు తెచ్చారు? మేమే చదివిస్తాం. స్టోరీ. ఓ అట్లా ఏంటమ్మా అంటే, నాకు EEE హిందూపూర్లో పలానా బిట్స్ కాలేజీలో కావాలి. అందేదో కాలేజీ ఇదేంటిది, కంప్యూటర్ ఇవ్వాలి కదా, నేను ఎక్కడ ఇస్తానమ్మా అంటే, లేదు స్వామి ఇస్తారు నాకు. నమ్మకం అయితే ఉండో పని చేద్దామని మొత్తం సిస్టమ్ ఆపేసి అన్నిని షఫిల్ కొట్టాడు. అప్పుడు లేవు, చెప్పాడు ఏమి లేవమ్మా నీకు అది సీట్ లేదని. మీరు నమ్మరు స్వామి ఎదురుగా చెప్తున్నాను. సిస్టమ్ రీఛార్జ్ అదే రిబూట్ ఏంటంటారు దాన్ని, ఏదో చేశారు. ద ఫస్ట్ ఈజ్ EEE హిందూపూర్ బిట్స్ కాలేజ్, ఫస్ట్ సీట్. అమ్మాయికి ఆ సీట్ వచ్చింది. ఆ అమ్మాయి మీరు నమ్మరు, మేము ఆర్థికంగా సాయం చేద్దాం. ఈ లోపల ఏమైంది, అసలు మేము పర్తి నుంచి వెనక్కి వైజాగ్ వెళ్తుంటే ఎవడో ఫోన్ చేశాడు నాకు. ట్రైన్ 8 గంటలు లేటు. ప్రశాంతి మంచి నిద్రలో ఉన్నాను, పైన ఒక మోగుతుంది. ఎత్తే సాయిరాం అంకుల్ నేను రాజమండ్రి అంటే, ఏందా ఆయన నిద్రలో ఉంటాడంటే, అంకుల్లో మేము ఒక మాట అనుకున్నాము, ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్ని 4 సంవత్సరాలు డబ్బులు కట్టి చదివిందని అనుకుంటున్నాము, ఎవరో మీ పేరు చెప్పారు మీతో మాట్లాడదామని అంటే, పుట్టపడి దాటకుండా మా పని అయిపోయింది, డబ్బులు వచ్చాయి. సరే సీట్ వచ్చింది, అమ్మాయిని చదివించాం. మీరు నమ్మరండి, ఆ అమ్మాయి 4 సంవత్సరాలు 6 జతలు పంజాబ్ డ్రెస్ వేసుకుని మిగిలిందని. డబ్బులు ఇచ్చినా కొనుక్కునేది కాదు. అంకుల్ నాకు ఈ డబ్బులు వద్దు అంకుల్, మీరు ఎవరికైనా పుస్తకాలు కొనండి అంకుల్ అనేది. ఇస్తున్నారు, వాడుకుందాం లేదు. అయిపోయింది ఇంజనీరింగ్. అయిపోయిన తర్వాత ఏం రాలేదు క్యాంపస్. మూసాపేటలో అరుణ అని ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఓల్డేజ్ హోమ్ అది ఉంది అక్కడ కదండి, అరుణే కదా, హస్బెండ్ కూడా కంప్యూటర్స్ ఏదో ఉంటుంది ఆయనకి. మేము విష్ణువర్ధన్తో మాట్లాడాను నేను, ఎక్కడ లాట్ ఆఫ్ ర్యాప్. విష్ణు ఇలా ఉంది ఏంటంటే, నాగేశ్వరరావు పని చేయండి, అమ్మాయిని పంపించండి, మూసాపేటలో పెడదాము, అక్కడ ఉంటే ఏదో ఇక్కడ నేర్చుకుంటుంది ట్రైనింగ్ అని. హాస్టల్లో అక్కడ ఓల్డేజ్ హోమ్ ఉండేది. ఆ ఓల్డేజ్ హోమ్ ముసలివాళ్ళకి సేవ చేస్తూ, అక్కడ ఒక అనాథాశ్రమ పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారు, వాళ్ళకి చదువుని చెప్తూ వాళ్ళు భోజనం పెట్టి 3,000 ఇచ్చేవారమ్మ. బీటెక్ అమ్మాయి 1 సంవత్సరం కాలం పాటు పనిచేసింది అక్కడే ఉంది. ఈ లోపల ఏదో అమ్మాయి కంప్యూటర్ అంతా వచ్చు కదా, ఓ రోజు కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటుంది. హస్బెండ్ ఒక కంప్యూటర్ ఏదో సెంటర్ ఉందో వాళ్ళకి, ఏదో సమ్ సాఫ్ట్వేర్ ఏదో ఉందో వాళ్ళకి, ఏదో వర్క్ ఏదైనా ఇండస్ట్రీ ఉందో ఏదో, ఆయన ఒక రిపోర్ట్ కావాలా. ఈ పిల్లల్ని చూసాడు, ఏంటమ్మా నువ్వు చేస్తే అంత, నువ్వు రాని రిపోర్ట్ అవి చెప్పి గంటలో చేసి ఇచ్చింది. 3.5 లక్షలు పెట్టి కోర్సు చేయించాడు అమ్మాయి చేత, అతను స్వయంగా చేయించిన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేసింది. నమ్మరు, ఆ అమ్మాయి తర్వాత 4 సంవత్సరాలు కెనడాలో ఉద్యోగం చేసింది. కెనడాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఈరోజు బెంగళూరులో ఉంటుంది ఆ అమ్మాయి. సుమారు 18 లక్షల శాలరీ ప్యాకేజ్ అమ్మాయి. అంటే స్వామి యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి, ఇంట్లో వాళ్ళకి 2 ఇల్లులు కట్టింది, చిన్నానికి పెద్దనానికి ఆడపిల్లలను చదివించుకుంది. అంటే మనం అనుకుంటాం ఈ సంస్థలో సేవ చేస్తే నాకేంటంటే, ఎండ్ రిజల్ట్ చాలా ఉంటుంది ప్రపంచంలో. మరి ఈరోజు మనం స్వామిని ఇక్కడితో ఒక స్వామివారు చెప్పిన చివరి వాక్యాన్ని చదివి వినిపిస్తాను నేను. స్వామికి ఏంటి ఇష్టము, వారికి నచ్చే విధంగా ఉండడానికి సనాతన సాధి 1968 జాన్యువరిలో ఉన్నటువంటి ఒక చిన్న వాక్యం చెప్పి క్లోజ్ చేస్తాను నేను. సాయిని సంతృప్తిపరిచేవి సేవలే. జాగ్రత్త గమనించండి, సాయిని సంతృప్తిపరిచేవి సేవలే. సాయి చెప్పేది చేసేది మీరు కూడా ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించండి. వారు ఏం చెప్పారో చెయ్యండి, చెప్పినది మాత్రమే చేయండి, చేయనది మాత్రం చెప్పకండి. ఎందుకంటే నేను ఎప్పుడు అట్లా చేయలేదు అన్నారు స్వామి. నేను ఎప్పుడు అట్లా చేయలేదు, నేను చెప్పానంటే చేస్తాను అన్నారు. 68 సనాతన సారథిలో ఉంది. కాబట్టి మనం అటువంటి శక్తిని మనం కోరుతూ కాస్త ఒక 15-20 నిమిషాలు కాలాతీతమైంది. సమయపాలన పాటించమని నేను చెప్పి పాటించకపోవడం స్వామివారిని క్షమించమని కోరి ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, ముఖ్యంగా ఈరోజు ఈ స్థాయిలో నేను నిలబడడానికి ముఖ్య కారకులకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. పాపారావు గారు మా
3 జిల్లాల కోఆర్డినేటర్గా ఉండేవారు శ్రీ పాపారావు గారు, అదేవిధంగా ఎస్జి చలం గారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతమైన సేవలకి ఒక దిశా నిర్దేశకత్వం ఇచ్చినటువంటి రంగారెడ్డి జిల్లా సత్యనారాయణ గారు ఎస్ గురువుగారు మాకు అందరికీ, వారు స్టేట్ కోఆర్డినేటర్ ఉంటారు. వారు పికప్ చేసి నన్ను షైనప్ చేశారు. అదేవిధంగా శివం అపార్ట్మెంట్స్లో ఉంటారు హరిహరన్ గారు, అంజనేయ గారు, అదేవిధంగా మన ఇక్కడ ఉంటారు బాలా మనోహర్ రావు గారు, ఒక స్పిరిచువల్ మాట్లాడుతున్నవాడు. వీళ్ళందరూ చేయబట్టి నడిపించబట్టే ఈరోజు ఇట్లా ఉండగలిగేమో అనిపిస్తుంది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి క్షమించమని కోరి ప్రార్థిస్తూ జై బలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి సాయిరామ్.